పరిశుద్ధుడా, ప్రేమ గల యేసయ్య, దయగల మా తండ్రి, వందనాలు నాయన, స్తోత్రం చెల్లిస్తున్నాం. మా తండ్రి, గొప్ప దేవుడా, నీకు వందనాలు నాయన. అయ్యా, మా జీవితాల్లో మరొక దినాన్ని మాకు ఇచ్చినందుకు వందనాలు నాయన, స్తోత్రం చెల్లిస్తున్నాం. అయ్యా, ప్రేమ గల దేవ, దయగల మా తండ్రి, గొప్ప దేవుడు అయ్యా, గతకాలం అంతా మమ్మల్ని కాపాడి ఆరోగ్యం ఆయుష్కాలం ఇచ్చి పోషిస్తూ ఆదరిస్తూ నడిపిస్తూ నాయన మీ జ్ఞానం యుక్తం చేత మమ్మల్ని నాయన ఎంతగానో ప్రేమిస్తున్నందుకు వందనాలు, స్తోత్రం చెల్లిస్తున్నాం. మా జీవితాల్లో మరొక దినాన్నిచ్చి మరొకసారి నాన్న గూగుల్ మీట్లో దైవజనులుగా అనేక ప్రాంతాల నుంచి మేమందరం కూడా గ్యాదర్ అయ్యా మీ నామాన్ని అయ్యా హెచ్చించడానికి ఆత్మీయంగా మేము బలపడడానికి అయ్యా మీ రాజ్యాన్ని ఎలా కట్టాలో మెలకుల ద్వారా ప్రభా చక్కని దైవజనుల మాటల ద్వారా మీరు ఇస్తున్న జ్ఞానం ద్వారా అయా తండ్రి మీ యొక్క రాజ్య పనిని ప్రభా అనేక ఆత్మల సంపాదన నిమిత్తమై అయా సాధనాలుగా నిలబెడుతున్నందుకు వందనాలైనా స్తోత్రం చెల్లిస్తున్నాం. చక్కని అయా తర్ఫీదు మాకు ఇస్తున్నందుకు వందనాలైనా స్తోత్రం చెల్లిస్తున్నాం. అయా చక్కని అయా ఆర్గనైజ్ చేస్తూ చక్కగా సూపర్వైజింగ్ చేస్తూ చక్కగా నడిపిస్తున్న తండ్రి ట్రాన్స్లేట్ చేస్తూ అయా అందరినీ ఆత్మీయంగా పలకరిస్తూ అవసరతలు అక్కరతలు తీరుస్తూ ఎంతగానో బలపరుస్తున్నా మా ప్రియులు అయ్యా జాచిన సార్ని బట్టి వందనాలైనా స్తోత్రం చెల్లిస్తున్నాం. అమెరికాలో స్టీవై గారిని బట్టి అయ్యా అలాగే తండ్రి యాండీ గారిని బట్టి వందనాలు ఆయన దావిజల మనోహరయ్య గారు ఇంకా మిగిలిన దావిజలు అందరినీ జ్ఞాపం చేసుకోండి ఆయన స్తోత్రం చెల్ల నేటి దినమున అయా సిస్టర్ గారు అయా తండ్రి దూరదేశం నుంచి మాతో మాట్లాడబోతుండగా మీ సహాయం ఇచ్చండి ఆయన స్తోత్రం చెల్లిస్తూ మీ పాదాల దగ్గరికి అయ్యా గూగుల్ మీట్లో పాలు పంచుకున్న దైవజనులందరినీ దీవించండి ఆయన అనేక దేశాల నుంచి నాయన నాయా అయ్యా తండ్రి ఆఫ్రికా దేశాల నుంచి నాయన పాల్గొంటున్న దైవజనులు బట్టి కూడా వందనములు స్తోత్రం చెల్లిస్తూ ఘనత మహిమా ప్రభావాలు మీకు ఆరోపిస్తూ నేటి దినమున జరగనయ్యన్న ఈ గూగుల్ మీట్లో పాలు పంచుకున్న దైవజనులందరినీ అయ్యా వాక్యం చెప్పబోయేడు దైవజనురాలను కూడా దీవించి ఆశీర్వదించి నడిపించి మహింపొంది వందనములు స్తోత్రం చెల్లిస్తూ యేసయ్య పరిశుద్ధ నామములో ప్రార్థన అడిగి వేడుకొంచున్నాం మా తండ్రి, ఆమేన్. ఆమేన్ ఆమేన్. ప్రార్థన చేసి కూడికను ప్రారంభించుకోవడానికి సహకరించినటువంటి మరి బాబురావు గారికి ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేసుకుంటున్నామండి. మరి సమయంలో మనం పాటలు పాడేటువంటి సమయంలో మనం ఉన్నాం. మరి ఆ యొక్క మనం పాటలు పాడుతూ ప్రభుని స్తుతించాలని మరి మన ప్రేమపూర్వకంగా మనవి చేసుకుంటూ ఉన్నాను. మరి మీలో ఎవరైనా మరి పాటలు పాడాలి అనుకున్నటువంటి వారు మరి ఈ సమయంలో మరి పాటలు పాడాలని మనవి చేసుకుంటూ ఉన్నాము. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. మరి లోదరమ్మ గారు మన మధ్యలో ఉన్నట్టయితే మరి లోదరమ్మ గారు మరి పాట పాడాలని మనవి చేసుకుంటూ ఉన్నాం. మరి హల్లెలూయా. Bless the Lord, oh my soul, oh my soul. I worship His holy name. Sing like never before. Oh my soul, I worship Your holy name. Wow, wonderful song. Hallelujah, hallelujah, hallelujah. The sun అన్నా comes ప్రైజ్ up. లార్డ్ అన్న, మాకేం వినపడతలేదన్న వాయిస్. అన్నా ప్రైజ్ లార్డ్ అన్న, ప్రైజ్ లార్డ్. మరి the sun comes up and the new day dawning. It's time to sing a song again. Whatever may pass, whatever lies before me, let me be singing till the evening come. హల్లెలూయా. లోదరమ్మ గారు మన మధ్యలో వచ్చారు. లోదరమ్మ గారు మరి చక్కని పాట. వాయిస్ చక్కగా వినపడతలేదు నాన్న. మాది వినపడుతుందా మీకు? వినపడుతుందమ్మా, వినపడుతుంది. వినపడుతుందమ్మా. అమ్మా అయితే మరి మన భక్తుడైనటువంటి యోసేపు యొక్క చరిత్రలో ఆయన ఆ గోతిలో వేసినప్పుడు ఒక చిన్న గేయం లాగా చిన్నప్పుడు పాడుకునేది. అయితే పాడమంటారా? పాడండమ్మా, పాడండి. హలో, పాడండమ్మా, పాడండమ్మా. Hello, Pastor Jakin. బ్రదర్
ప్రైజ్ ద లార్డ్. Yes, praise the Lord. Praise the Lord. ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్. I'm so blessed to be again on your Google Meet on your platform because I've been joining late because of school. I came to know you in CMM. Also, I'm a member of CMM. ఎస్ So when I sent your message, I decided that today I'm not at school. Let me join with my brother and I see what's going on for today. Amen, amen, amen. Yes, brother, we are conducting Monday and Saturday 2 days meeting with CMM. అనిపిస్తున్నా Anna. ఈ Yeah, because విలాపం last time I missed the సొంత class with Dr. Kellen. Yes, brother. Yes, So we have challenges of internet సొంత here. తమ్ముడనన్నా yeah, challenges of language because I don't know this language. Yes. It is Telugu, and we will the preacher will come and preach the gospel in English. CMM. Yes, because this language is very hard. Yes, this is Telugu. Indian. Yeah, that's for us we use only English as official language for all countries, Yes, yes, yes. and other languages that we use that we normally use this side. నదుయనేలో Yes. సొంత In few minutes, తమ్ముడనన్నా sister చింత Indra will come and ఏమియులేక share the God's word in English. దుఃఖ సముద్రాన Okay. ద్రోయనే When our sister join after teaching, you will allow me to greet her because she's my friend. But I don't have her contact. But you let me say hi to her on this group. Yes, yes. Okay, brother. Okay. Thank you. Thank you, brother. Thank you. లోదరామ్ గారు పాడండి. కఠిన బాధలు పెట్టి కంద గంటలు గట్టి దోసిలొగ్గి గోతిలో ద్రోయనేలా కఠిన బాధలు పెట్టి కళ్ళ గంతలు గట్టి దోసిలొగ్గి గోతిలో త్రోయనేలా కటిక చీకటి గోతిలో క్రమ్ముకొనియే కటిక చీకటి గోతిలో క్రమ్ముకొనియే ఎట్లు కడతేరునో దైవ మెరుగనైతి ఎట్లు కడతేరునో దైవ మెరుగనైతి కట కట కష్టములు బంద కఠిన గతిని పుట్టియుంటిని ఈ పాడు భూమి యందు కట కట కష్టముల కఠిన గతిని పుట్టియుంటిని పాడు భూమి యందు కటిక చీకటి గోతిలో క్రమ్ముకొనియే ఎట్లు కడతేరునో దైవ మెరుగనైతి. అయినను ఆ యెహోవా దేవుడు మహా గొప్పవాడు, సర్వలోక సృష్టి స్థితిలయ కరుణాభూతుడు, నిర్హేతక జాయమను కరుణ కటాక్షములు గలవాడు, ఆపత్కాల బంధువుడు. నా తండ్రి గారు కూడా ఎన్నోసార్లు
చెప్పియుండిరి. ఇట్టి కష్టములు ఎదుర్కొని ధైర్యము కలిగి ఉండువాడే ధన్యుడు. ఆ యెహోవా దేవుని సహాయము నాకు కలిగి ఉండిన ఎడల నా అష్ట కష్టములు అంతరించి ఆనంద భూదిలో నొలలాడుదును. పరమ పావన నీ ఉండి కరుణ నొసగా పరమ పావన నీ ఉండి కరుణ నొసగా పాడుగోతులు బంగారు మేడలగును. భక్తవత్సల నీ ఉండ భయము లేదు. భక్తవత్సల నీ ఉండ భయము లేదు. దీన రక్షక నీ ఉండ దిగులు లేదు. దీన రక్షక నీ ఉండ దిగులు లేదు. ఆ ఆ హల్లెలూయా. థ్యాంక్ యూ వెరీ మచ్. హల్లెలూయా, హల్లెలూయా. మరి యోసేపు గారి యొక్క జీవిత చరిత్ర మరి చక్కగా మరి ఆ యొక్క ఒక గేయం రూపంలో మరి రాసినటువంటి మరి పాడినటువంటి మరి ఆ యొక్క సహోదరి లోదరమ్మ గారికి ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేసుకుంటున్నామండి. మరి ఇటువంటి ఆ యొక్క మరి చక్కని గేయాన్ని మరి మా మధ్యలో యోసేపు యొక్క చరిత్రను మరి మరొకసారి మరి ఈ వినడానికి ప్రభు మాకు ఇచ్చినటువంటి గొప్ప ధన్యతకై దేవాదేవునికి వందనాలు తెలియజేసుకుంటూ ఉన్నాను. అలాగే లోదరమ్మ గారికి ప్రత్యేకమైనటువంటి వందనాలు. మరి సమయంలో అన్నా వందనాలు వందనాలు పాట పాడమంటారా అన్న? పాడండి అన్న, పాడండి. ఓకే, 2 చరణాలు పాట పాడుతున్నా అన్న, పాడండి అన్న. నాలోనే ఆశ, నాలోనే కోరిక, నిన్ను చూడాలని. నాలోనే ఆశ, నాలోనే కోరిక, నిన్ను చేరాలని. దేవా యేసయ్యా, నిన్ను చూడాలని. దేవా యేసయ్యా, నిన్ను చేరాలని. జీసస్, I want to worship you. Hallelujah. Jesus, I want to praise you, Lord. Jesus, I want to worship you. Hallelujah. Jesus, I want to praise the Lord. My Jesus, I want to see you. My Jesus, I want to see you. My Jesus, నాలోనే ఆశ, నాలోనే కోరిక, నిన్ను చూడాలని. శ్రమలు నన్ను తరిమినా విడువలేదు నీ కృపా. వేదనలోనే కృంగినా లేవనెత్తును నీ. శ్రమలు నన్ను తరిమినా విడువలేదు నీ కృపా. వేదనలో నేను కృంగినా లేవనెత్తును నీ చెయ్యి. ఎన్ని యుగాలకైనను స్తుతులకు పాత్రుడా, తరతరాలు మారినా మారని దేవుడా. జీసస్, I want to worship you. Hallelujah. Jesus, I want to praise the Lord. My Jesus,
I want to see you, my Jesus. I want to save you forever. నాలోని ఆశ, నాలోని కోరిక, నిన్ను చూడాలని విరిగి నలిగిన మనసుతో నీ దరి చేరితి యేసయ్యా. మధురమైన నీ ప్రేమతో నన్ను నింపుము నా దేవా. విరిగి నలిగిన మనసుతో నీ దరి చేరితి యేసయ్యా. మధురమైన నీ ప్రేమతో నన్ను నింపుము నా దేవా. తుది శ్వాస వరకు దేవా నిన్నే కీర్తింతును. తుది శ్వాస వరకు దేవా నిన్ను కీర్తించెదు. నా బ్రతుకు దినములని నిన్ను పూజింతును. జీసస్ ఐ వాంట్ టు వర్షిప్ యు. హల్లెలూయా జీసస్ I want to worship you, Lord, my Jesus. I want to worship you, my Jesus. I want to see you forever. Amen. Hallelujah. హల్లెలూయా, అన్నా హల్లెలూయా, బయట పాట పాడటం అంటే చాలా గొప్పతనం. హల్లెలూయా, ఎందుకంటే ఓసన్న పాటలు అయితే అన్ని చూడకుండా పాడగలుగుతా. హల్లెలూయా. దేవుడు మా కృప. ఆమేన్, థ్యాంక్ యూ అన్న ఆమేన్. సమయం హల్లెలూయా. ఇచ్చినందుకు. మరి చక్కని పాట పాడినటువంటి ఇంగ్లీష్ పదాలతో కూడినటువంటి పాట పాడినటువంటి మరి భావన గారికి ప్రత్యేకమైన వందనాలు తెలియజేసుకుంటున్నామండి. మరి ఈ సమయంలో మరి మన మధ్యలో ఎబెనేజర్ రాయ్ గారు కూడా వచ్చేసారు. మరి అమ్మగారి కొరకు మనం కనిపెడదాం. మరి ఈ లోపల నేను ఒక పాట పాడాలని ఆశపడతా ఉన్నాను. మరి మరి మీరందరూ కూడా ఒక పాట ఒక పల్లవి ఒక చరణం పాడాలి అనుకుంటున్నాను. ఎందుకంటే ఇంకా నేర్చుకోలేదు ఈ పాట. కొద్దిగానే నేను నేర్చుకున్నాను కాబట్టి అంత ఫ్లూయెంట్గా నేను పాడలేను. మరి ఒక్క చరణం ఒక్క పల్లవి ఒక చరణం. అసమానుడైన వాడు అవమానపరచడు నన్ను, ఓటమి ఎరుగని మన దేవుడు ఓడిపోనివ్వడు నిన్ను. అసమానుడైన వాడు అవమానపరచడు నిన్ను, ఓటమి ఎరుగని మన దేవుడు ఓడిపోనివ్వడు నిన్ను. ఘన కార్యములెన్నో నీకై చేసినవాడు కష్టకాలమందుని చేయి విడుచునా. ఘన కార్యములెన్నో నీకై చేసినవాడు కష్టకాలమందుని చేయి విడుచునా. సియోను దేవుడే నిన్ను సిగ్గుపడనివ్వడు, కనికరా పూర్ణుడే నీ కన్నీరు తుడుచును. సియోను దేవుడే నిన్ను సిగ్గుపడనీయడు, కనికరా పూర్ణుడే నీ కన్నీరు తుడుచును. అసమానుడైన వాడు అవమానపరచడు నిన్ను, ఓటమి ఎరుగని మన దేవుడు ఓడిపోనివ్వడు నిన్ను. హల్లెలూయా. మరి అమ్మగారు వచ్చేసారు. ఇంకా మనం సమయం రద్దం చేయకుండా మరి వాక్య భాగంలోకి వెళ్ళిపోదాం. మన మధ్యలో ఉన్నటువంటి డేవిడ్ పాస్టర్ గారు మరి వాక్యం నిమిత్తము ప్రార్థన చేసిన తర్వాత మనం వాక్య భాగంలోకి వెళ్ళిపోదాం. ప్రైజ్ లార్డ్ సిస్టర్ ఇంద్ర ప్రసాద్, అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ జాయినింగ్ అమాంగ్ us, and thank you so much. We are
We are very much blessed to have you, sister. We will start this. We will give you the time to share the word of God. Pastor David is praying for the word. After he prayed, we will give the time to share the word of God. And I translate in Telugu, and Ebenezer Rao will translate in Hindi. Two different languages we will translate your message, sister. Amen. Amen. Anna, మ్యామ్ ప్రైజ్ లార్డ్. praise. అన్న అందరికి ప్రైజ్ లార్డ్ అన్న. Praise Lord. ప్రైజ్ Amma, లార్డ్. praise అన్న Lord. ప్రైజ్ లార్డ్. ప్రైజ్ లార్డ్ బాబు. మేడం గుడ్ ప్రైజ్ మార్నింగ్. లార్డ్. గుడ్ మార్నింగ్ మేడం. Tina ma'am. మేడం Hello, everybody. మరి అమ్మగారు మీ అందరికీ హలో చెప్తా ఉన్నారు. Hello. హలో హాయ్ మేడం, మేడం. ప్రైజ్ లార్డ్. ప్రైజ్ లార్డ్. మ్యామ్ హౌ ఆర్ యూ Good మేడం? morning, ma'am. గుడ్ మార్నింగ్ మ్యామ్. అన్న ప్రైజ్ అన్న Good morning. Good morning. అమ్మ ప్రైజ్ లార్డ్. Hallelujah. ప్రైజ్ అన్న అమ్మ అమ్మ వందనాలు. అన్న థ్యాంక్స్ అన్న. నేను బయటకు వచ్చామన్నా ఏరో ఇంటికి బాగా పత్తే పలకరిస్తానికని వచ్చాం. సీరియస్ గా ఉందంటే అమ్మ ఓకే ఆ, అమ్మ. పలకరిస్తానికి వచ్చామన్నా. సరే వేరే అమ్మ. ఊర్లో ఉన్నామన్నా. సరే అమ్మ, ఓకే ఓకే. అది విన్నారన్న మెసేజ్ విన్నానమ్మా, పంపించారన్న. విన్నానమ్మా, బాగుంది, బాగా ఏమన్నా చెప్పారు. తప్ప అన్న డేవిడ్ అన్న ప్రార్థన చేయి. అన్న ప్రార్థన చేద్దాం. ఓకేనా. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించుచున్న మా పరమ తండ్రి, నీకు వేలాది వందనాలు, స్తోత్రాలు నాయనా. నాయనా ఈ రాత్రికాల సమయంలో మరొకసారి మరి మా మధ్యలో మరి దైవ దాసురాలను మీరు తీసుకుని వచ్చినందుకు నీకు వేలాది వందనాలు, స్తోత్రాలు నాయనా. ప్రభా ఈరోజు మరి అమ్మగారి ద్వారా మీరు ఏ మాటలైతే మాట్లాడబోచున్నారు నాయనా, పరిశుద్ధాత్మ దేవా నీకు వేలాది వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటూ ఇగో నాయన ఇంగ్లీష్ నుంచి తెలుగు, తెలుగు నుంచి హిందీలో ట్రాన్స్లేషన్ చేస్తున్న మరి చార్లీ అన్నగారిని, మరి ఎబినేజర్ అన్నగారిని కూడా నీ పాద సన్నిధానంలో మేము సమర్పించుకుంటున్నాం నాయన. ఇగో నాయన మరి అమ్మగారు ద్వారా ప్రభువా యేసయ్య నీ పరిశుద్ధాత్మ ద్వారా ప్రతి ఒక్క హృదయాలను మరి అమ్మగారి ద్వారా మాట్లాడే ప్రతి మాటను తండ్రి మీరు మాట్లాడమని మేము ప్రార్థించుకుంటున్నాం నాయన. అయ్యా మా పెద్దలు, మా ఆత్మీయులైన ఉంటున్నా మరి ప్రభువా దైవ సేవకురాలు ప్రభువా నీ చేతుల్లో అప్పచెప్తున్నాం. మరి తండ్రి వారి ద్వారా అనేకమైన ఆత్మీయమైన రహస్యాలను మీరు బయలుపరచాలని మేము ప్రార్థించుకుంటున్నాం నాయన. ప్రభువా నీకు వేలాది వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటూ ఈ జరగబోయే ప్రభువా ఈ ప్రార్థన అన్నిటిలోను, ఈ కార్యక్రమం అంతటిలోను నీ పాద సన్నిధానం సమర్పించుకుంటూ మమ్మల్ని మేము తగ్గించుకుంటూ నీ నామాన్ని హెచ్చించుకుంటూ యేసు నామంలో ప్రార్థించి స్తుతించి దీన మనసుతో వేడి అడుకుంటున్నాము మా పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. వాగ్భాగ నిమిత్తము ప్రార్థన చేసినటువంటి డేవిడ్ గారికి ప్రత్యేకమైనటువంటి వందనాలు. మరి ఇప్పుడు మనం చాలా వందనాలు. ప్రైజులు అన్నారు. ప్రాముఖ్యమైనటువంటి సమయానికి మనం వచ్చాం. మరి అమ్మగారికి మనం సమయాన్ని ఇద్దాం. ప్రైజ్ లార్డ్ సిస్టర్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ టేకింగ్ యువర్ వాల్యుబుల్ టైమ్ అండ్ కమింగ్ అమాంగ్ us and sharing the word of God and encouraging us through the word of God. And I really very much blessed to have you every Tuesday, every Monday, every Saturday. Sister Karen is sending a wonderful, mighty woman of God, man of God to share the word of God through CMM. We have a wonderful opportunity to have you, and I know you are from India and settled in USA, and we are you know Hindi little bit, I think. Telugu also. Yes, sister, maybe you forgot, maybe. Yes ma'am, yes. Please take this time and share the God's word, ma'am. Good morning. It is my deepest honor and pleasure to be able to speak with you guys this morning. మరి ఈ ఉదయకాల సమయంలో మరి మీతో కలిసి ఆ యొక్క దేవుని వాక్యాన్ని పంచుకోవడానికి మరి ప్రభు నాకు ఇచ్చినటువంటి అవకాశాన్ని బట్టి నేను ప్రభుకి ఎంతగానో నా హృదయాంతరంగాల్లో నుంచి నేను దేవునికి వందనాలు తెలియజేసుకుంటూ ఉన్నాను. ఆమేన్. आपका सुबह का जन्म क्या है कि वचन बताने के लिए परमेश्वर ये अवसर दिया। मैं हृदय का गहराई से आपको धन्यवाद देता हूँ, परमेश्वर को भी धन्यवाद देता हूँ। As I was praying about this meeting, I felt the Lord wanted me to encourage you as to who you are.
మరి ఈరోజు ఏం వాక్యం చెప్పాలి అని నేను ప్రభు దగ్గర ప్రార్థన చేయడానికి నేను అడిగినప్పుడు, ప్రార్థన చేసినప్పుడు ప్రభు నాకు చెప్పింది ఏంటంటే, భారతదేశంలో ఉన్నటువంటి దైవ సేవకుల్ని నువ్వు ప్రోత్సహించే విధంగా నువ్వు వాక్యం చెప్పాలని ఆయన నాకు చెప్పారు. ఆమేన్. परमेश्वर का दासी ने जब आज सुबह जो प्रार्थना में बैठी थी उस समय क्या है कि परमेश्वर की ये बात बोली कि मैं क्या वचन बताऊंगी करके बोलने से भारत देश में रहने वाला सारे पास्टर के लिए, प्रभु के दासों के लिए जो पवित्र आत्मा की अगुवाई से जो एक वचन दिया था, वचन का आधार से मैं बताऊंगी. God wants you to know that when people see you, they see him. మరి ప్రభు ఆయన కోరుకునేటిదంటే ఆయన కోరుకునే ఆయన ఆశ ఏంటంటే, ఎప్పుడైతే మరి ప్రభు మనల్ని చూస్తాడో, మరి ప్రజలు మనల్ని ఎప్పుడైతే మనల్ని చూసినప్పుడు మనలో యేసుక్రీస్తు ప్రభువుని చూడాలని ఆయన కోరుకుంటా ఉన్నారు. ఆమేన్. परमेश्वर ने जो इच्छा करता है आपके हमारे द्वारा, जो हम प्रभु यीशु मसीह को देखते हैं, और परमेश्वर ये इच्छा करता है कि आपके अंदर, हमारे अंदर प्रभु यीशु मसीह उन लोग को दिखाई दे. ऐसी प्रजा जब देखते हैं वैसे लगना चाहिए. Jesus said, if you see me, you see the Father. And in his word he says that greater is he that is in us, that is in the world. So he lives in us. So wherever we go, we carry Jesus. We reflect Jesus. మరి ఆయన యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకంలో ఉన్నప్పుడు ఆయన ఏం చెప్పారంటే, మరి ఆయన నాలో మీరు, మీలో నేను ఉండేటువంటి అనుభవాన్ని నేను కలిగి ఉంటానని ఆయన తెలియజేశారు. అలాగే మనం ఎక్కడికి వెళ్ళినా మరి మనలో ఉన్న యేసయ్య ఇతరులకు కనిపించే విధంగా మనము అటువంటి మరి పరిశుద్ధమైన జీవితం, భక్తి జీవితం మనం జీవించాలని ప్రభు కోరుకుంటా ఉన్నారు. ఆమేన్. प्रभु यीशु मसीह ने धरती में रहते समय उन्होंने ये चाहा कि मेरे अंदर में आप लोग रहो, आपके अंदर में मैं रहूंगा. ऐसे करके प्रभु यीशु मसीह चाह रहे पिता की इच्छा का अनुसार, क्योंकि जब प्रभु का अंदर में आप रहेंगे, हम रहेंगे, क्योंकि वैसा लोगों को दिखेगा, मैं उसमें दिखूंगा करके प्रभु इच्छा कर रहा है. वैसे प्रभु ने पहले से ही कहा था. Colossians 1:27 says, to them God has chosen to make known among the Gentiles the glorious riches of this mystery. So what's the mystery? Which is Christ in you, the hope of glory. మరి ఇక్కడ కొలస్సీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 27వ వచనంలో మరి పౌలు భక్తుడు రాస్తా ఉన్నారు కదా, అన్ని జనులలో ఈ మర్మము యొక్క మహిమైశ్వర్యం ఎట్టిదో అది మీ అందున్న క్రీస్తు మహిమ నిరీక్షణ ఉన్నాడను సంగతి దేవుడు తన పరిశుద్ధులకు తెలియజేయగోరి ఇప్పుడు ఈ మర్మమును దాన్ని బయలుపరచను. ఏమిటి మర్మం అంటే, యేసుక్రీస్తు ప్రభువారు మరి మరి మన నిరీక్షణ, మహిమకు నిరీక్షణ ఉన్నాడు అనేటువంటిది ఇక్కడ పౌలు భక్తుడు మనకు తెలియజేస్తా ఉన్నారు. ఆమేన్. कोलोसियों का पत्री 1:27 में आप लोग कोई हिंदी बाइबल हो तो पढ़िएगा, रेडी रखिएगा. हिंदी बाइबल पढ़िए, मैं विवरण करूंगा. पढ़िए कोलोसियों का 1:27. It also says in Romans 8:11, to the same spirit of him who raised Jesus from the dead is living in you. He who raised Christ from the dead will also give life to your mortal bodies because of his spirit who lives in you. మరి రోమిలకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 11వ వచనంలో మనం చూస్తున్నాం కదా, మృతుల్లో నుండి యేసును లేపిన ఆత్మ మీలో నివసించే విధంగా మరి ఆయన చేయాలని ఆయన ఇష్టపడతా ఉన్నాడు. మరి అటువంటి పునరుద్ధాన శక్తి కలిగినటువంటి ఆత్మను ఆయన మీకు ఇచ్చారు అని అక్కడ వాక్యంలో మనం చూస్తున్నామండి. रोमियो का 8:11 में लिखा है कि मैं मृत्यु से जी उठा, पवित्र आत्मा को पाया, वैसी पवित्र आत्मा आप लोग अंदर में है करके वहां वचन में 8:11 में लिखा हुआ है. So I want you to imagine the King of the universe lives inside of us. That's just amazing.
మరి ఇక్కడ దీన్ని బట్టి మనకి ఏం అర్థమవుతా ఉందంటే ఈ సర్వలోకానికి చక్రవర్తి అయినటువంటి ఆ దేవుడు, సర్వాధికారి అయినటువంటి దేవుడు మన హృదయాల్లో ఆయన నివసిస్తూ ఉన్నారు. ఇది చాలా ఆశ్చర్యం ప్రియులారా. ఆమేన్. इसके बारे में आप और हम समझे, सर्व सृष्टि का कर्ता है, सर्व सृष्टि का परमेश्वर है। वो परमेश्वर ये चाहता है कि आपके हृदय में, हमारे हृदय में वो वास करे, ये परमेश्वर चाहता है। You may have noticed when you go to different places, you enter a room and the atmosphere just changes. It could change for good or it could change for bad. But with you, it's always good. The reason it changes, it's a spirit to spirit thing. That spirit that is not of God recognizes the spirit that's in you. But you know who you are and you have authority. మరి మనకు తెలుసు కదా, మనం వేరే వేరే ప్రాంతాలకు మనం వెళ్తూ ఉన్నప్పుడు మరి అక్కడ మరి మనం ఆ ప్రాంతాల్లో మరి నూతనంగా వెళ్ళినప్పటికీ కూడా మనం కొన్ని క్షేమకరమైనటువంటి ప్రాంతాలకు మనం వెళ్తాం. కొన్ని అక్కడ ఉన్నటువంటి రూమ్స్లో మనం వెళ్ళినప్పుడు అక్కడ మరి మనకు తెలుసు మనం క్షేమకరంగా ఉన్నాము, మరి సౌఖ్యంగా ఉన్నాము అనేటువంటిది మనకు తెలుస్తూ ఉంటుంది. అలాగే మనం దేవుని దగ్గరికి వచ్చినప్పుడు మనము సురక్షితంగా ఉన్నాము, దేవుని కాపుదల్లో మనం ఉన్నాము అని అటువంటి ధైర్యంతో మనం ముందుకు సాగాలని ప్రభు కోరుకుంటా ఉన్నారు. ఆమేన్. यहाँ पे प्रभु का दासी कह रहे कि आप कहीं जाएंगे, टूरिज्म में जाएंगे, कहीं दूर में जाएंगे, वहाँ क्या है कि एक अच्छे रूम में रहेंगे, वहाँ रह के क्या है कि सुरक्षित रहेंगे। वैसे क्या है कि परमेश्वर में आप बने रहते हैं, परमेश्वर हमारे साथ है, उनमें आप भी हम भी सुरक्षित के साथ रहते हैं। यही प्रभु का दासी आपको और हमको कहना चाहती है, परमेश्वर आप बने रहो, हम परमेश्वर बने रहेंगे, हम सुरक्षित रहेंगे करके वचन के आधार से बता रही है। So it doesn't matter what you look like, what you smell like, what matters is you are a son and a daughter of God. So when you arrive wherever, you come as an ambassador of the King. మరి నువ్వు పైకి నువ్వు చూసేయడానికి ఒకవేళ అందంగా ఉన్నా లేకపోయినా, నువ్వు ఒకవేళ పేదవాడివైనా గొప్పవాడివైనా, మనుషులు నిన్ను ప్రేమించినా మనుషులు నిన్ను ద్వేషించినా ఏది కూడా అది దేవుని దృష్టిలో అదేమీ లెక్కకు రాదు. కానీ మరి ప్రభువుని ఎడల గొప్ప ప్రేమ కలిగి ఆయన నిన్ను ఎన్నుకొని మరి ఆయన నీ ద్వారా గొప్ప కార్యాలు జరిగించుకోవాలని ఆయన ఇష్టపడుతున్నటువంటి దేవుడు. ఆమేన్. यहाँ पे आप और हम देखेंगे क्या है कि आप कितना भी सुंदर हो, कितना पैसावान हो, कितना भी क्या है कि कैसी भी हो, लेकिन क्या है कि लोग आपको प्रेम करे ना करे, लेकिन परमेश्वर ने आपको प्रेम करके परमेश्वर के द्वारा प्रेम पाएंगे तो यहाँ पे परमेश्वर के इच्छा के अनुसार आप पवित्र बनोगे और उसमें क्या है कि परमेश्वर के साथ रहोगे। वही चीज यहाँ दर्शाते हुए प्रभु का दासी वचन के साथ बता रही है। Small testimony. When I was fussing about something that somebody said to me or did to me, I was so upset, and I was saying, how could they do this? And who am I anyway? And as I was walking where I was going, I heard the Holy Spirit said very gently, well, you're the daughter of the King. See, it doesn't matter what's going on around us. What we need to know is that we are the sons and daughters of the King. That never changes. Amen, amen. మరి అమ్మగారు మరి కొన్ని సమస్యలు గుండా వెళ్తూ ఉన్నప్పుడు మరి ఆ సమస్యల్లో మరి చాలా ఇబ్బంది పడుతూ మరి వెళ్తూ ఉన్నప్పుడు మరి చాలామంది మనుషులు అవమానకరంగా మాట్లాడుతున్నటువంటి సమయంలో, చాలామంది మరి బాధపెడుతున్నటువంటి సమయంలో మరి అమ్మగారు ఎంతో కృంగిపోయి ఉన్నటువంటి సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు చెప్పాడు కదా, నువ్వెందుకు అలా కృంగిపోతావు, నువ్వు నా కుమార్తెవు కదా, నువ్వు రాజకుమార్తెవు కదా, నేను రాజును కదా ఈ లోకానికి, మరి రాజకుమార్తెలు ఎక్కడైనా అలా కృంగిపోతారా, నువ్వు అలా కృంగిపోకూడదు అని ఆ అమ్మగారిని ఆ పరిశుద్ధాత్మ ధైర్యపరిచినట్లుగా ఆ విధంగా మరి ఆ ధైర్యంతో మరి అమ్మగారు ఆ మాట వినగానే, పరిశుద్ధాత్మడు చెప్పిన మాట వినగానే ఎంతో ధైర్యపడి, ప్రభువా నీవున్నావయ్యా, నీవు నా రాజువు, నేను రాజకుమార్తెనని ఆ యొక్క ప్రభువుని ఎంతగానో ఆమె మరి స్తుతించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఆమేన్.
परमेश्वर के दासी अपने गवाही में बता रहे कि क्या है कि उनका समस्या जब आई और क्या है कि लोग उनको क्या है कि तुच्छ माना, लोग क्या है कि उनको नहीं माने हैं, लेकिन उस समय वो प्रार्थना करते समय परमेश्वर ने उनका अगुवाई किया था, मैं आपका राजा हूँ, ये बेटी तुम भी मेरा रानी है, मतलब राजा का बेटी राजा है, इसलिए क्या है कि आप क्या है कि आपने निराश नहीं होना। ऐसे करके पवित्र आत्मा उनको तो अभिषेक करते हुए ये बताई, उस समय क्या है कि वो अभिषेक पाई, उस समय क्या है कि और राजा का बेटी मैं हूँ क्योंकि मेरा पिता राजा है। ऐसे करके जब प्रार्थना की अभिषेक के साथ, उनकी जो धैर्य आया, हिम्मत आया, उसमें रह करके पवित्र आत्मा को पाई और उस समय क्या है कि उनको ताकत मिला, शक्ति मिला। वैसी प्रभु का दासी गवाही में बता रही है। Amen. Amen. So we are a part of an eternal plan from God. What the assignment we were given from God, no one else can do it. It's an individual assignment. మరి మనము ఆ యొక్క దేవుని ఆ యొక్క మరి బిడ్డలంగా ఈ లోకంలో మనందరికీ కూడా ఒక బాధ్యత మనకు అప్పగించబడింది. మనం ఆ యొక్క మరి ఆయన ఆలోచన ప్రకారంగా, ఆయన చిత్త ప్రకారంగా మన బాధ్యతలు మనం నెరవేర్చవలసినగా ఉన్నాం. ఆమేన్. हालेलुया। क्योंकि आप और हम क्या है कि परमेश्वर के बच्चे हैं, परमेश्वर का दास दासिया है, इसलिए परमेश्वर ने जो आज्ञा दिया था, परमेश्वर जो अनुग्रह दिया था, उन्हीं का अनुग्रह के साथ क्या है कि हम परमेश्वर का सेवा करते हुए, उन्हीं को क्या है आत्मा जीतते हुए हम चलने वाला बन सके। परमेश्वर आपसे हमसे यही उम्मीद चाह रहा है। So as the daughter and the son of the king, if you think about the king and queen of England, when they have their children, they take part in many duties that's not kingly or regal. They do the dirty work, but it doesn't change who they are, but they have to do the dirty work. So imagine our Yeshua, Jesus Messiah, he washed dirty feet. We get to wash dirty feet, but we're still the son and the daughter of the king. మరి ఆ యొక్క ఇంగ్లాండ్ యొక్క రాజు యొక్క కుమార్తెలు కానీ, మరి వేరే దేశం యొక్క రాజుల కుమార్తెలు కానీ, కుమారులు కానీ, వారు ఎంతో రాజరికంగా ఉంటారు. వారు ఎప్పుడు కూడా వారు రాజులు పిల్లల వల్లే వారు ప్రవర్తిస్తూ ఉంటారు. మరి వారు ఏ విధంగా కూడా మరి వాళ్ళ తమ్మును తాము తగ్గించుకోవడం అనేటువంటిది. అయితే మన రాజు ఎటువంటి రాజు అయితే మరి తన శిష్యుల పాదాలు కడిగేటువంటి ఆ యొక్క రాజు అండి ఆయన. మరి మనల్ని కూడా ఆ విధంగా శిష్యుల పాదాలు కడగమని ఆయన చెప్తా ఉన్నాడు. ఆ విధంగా మనం తగ్గించుకొని పాదాలు కడగడం ద్వారా మనదేమీ మరి తగ్గిపోదు, కానీ మరి మన దేవుడు చెప్పినటువంటి విధంగా మనం లోబడడం ద్వారా మనం ఎన్నో దీవెనల ఆశీర్వాదాలు మనం పొందుకోగలుగుతాం. మన రాజును మనం సంతోషపెట్టగలుగుతాం. ఆమేన్. परमेश्वर का दासी बता रही है कि इंग्लैंड में राजा है, राजा का बच्चा क्या है कि राजा जैसे रहते हैं, उन लोग कोई भी चीज को कमी नहीं करते हैं, उन लोगों को घटते भी नहीं है, कम नहीं होते हैं। इसलिए क्या है कि हमारा राजा परमेश्वर है, महान राजा है। वो राजा धरती में आकर के शिष्यों का पैर धोया था, क्योंकि राजा होकर के भी वो नम्र होकर के, कम होकर के शिष्यों का पैर धोया था। ऐसे क्या है कि हमारा राजा क्या है कि आशीष देने वाला, पैर धो करके आपको और हमको कम करने वाला, आप और हम ऐसा रह के दूसरों को भी हम पैर धोते हुए, क्योंकि सेवा करने के लिए परमेश्वर की दास आपको और हम उत्साहित कर रही है। So how much would you say that you were worth? Let me tell you a story. I like telling stories. Just imagine you're selling a car. Somebody comes to you and wants to buy this car. Most likely they're going to try to haggle you down to get it cheaper. But the car is only valuable to the person purchasing the car and what he's willing to pay for it. We have a heavenly King who thought you and I were so valuable that he sent his only son to purchase us, to give us eternal life. That's amazing. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మరి ఒక వ్యక్తి మరి తనకు కారు కొనుక్కోవాలని ఒకవేళ షోరూమ్కి వెళ్ళాడు అనుకోండి, ఆ యొక్క మరి వేరే పక్క చూసినటువంటి వాళ్ళు ఏమంటారంటే ఇది మంచి కారు కాదు, ఇది మరి ఆ యొక్క మరి ఇంకా మంచి కారు కొనుక్కోవచ్చు, లేదంటే ఇంకా విలువగలిగిన కారు మీరు కొనుక్కోవచ్చు అని ఒకవేళ వారు అంటారు. కానీ అయితే కారు కొనేటువంటి వ్యక్తి తన దగ్గర ఉన్న డబ్బులను బట్టి, తన ఆ యొక్క సామర్థ్యాన్ని బట్టి, తన అవసరాన్ని బట్టి
ఆ కారును కొనుక్కోవడం జరుగుతుంది. అలాగే మరి లోకంలో ఉన్నటువంటి వారు మరి ఆ యొక్క మరి మనల్ని మనం వేరుగా మరి మీరు విలువ లేనటువంటి వారు మీరు అనేటువంటి విధంగా మాట్లాడినప్పటికి కూడా మరి మనల్ని వెలపెట్టి కొనుక్కున్నటువంటి ఆ యేసయ్య మరి మన యొక్క వెల ఆయనకి తెలుసు కాబట్టి మరి ఆయన మనల్ని ఎంతగానో ప్రేమించి ఇది నాకు చాలా ఇష్టమైనటువంటి కారు అని మనం ఎలాగైతే చెప్తామో మరి అలాగే ఈయన నా ఇష్టమైన బిడ్డ అని ఆయన చెప్తా ఉన్నారు. ఆమేన్. परमेश्वर का दासी कह रही है कि उदाहरण के रूप से आप और हम कह के एक शोरूम में जाते हैं, एक कलर को पसंद करते हैं, एक गाड़ी को खरीदने के लिए सोचते हैं और पड़ोसी बोलता है कि ये कलर ठीक नहीं है, ये कार ठीक नहीं है, इसको मत खरीदो करके बोलते हैं कि विरुद्ध बोलते हैं कि क्योंकि उनकी इच्छा था वो कार लेने के लिए, इसलिए क्या है कि वो अपना इच्छा के अनुसार अपना मेहनत को लगा के वो लेने चाह रहा था। लेकिन क्या है कि आपको और हमको क्या है कि दुनिया में रहने वाला हटा देते हैं, लेकिन अपना प्रभु जो है कितने हटाने के बाद भी परमेश्वर ने प्रभु यीशु मसीह को भेज करके क्रूस के ऊपर अपने बलिदान के द्वारा उनके लहू के द्वारा आपको और हमको मोल लिया है। लेकिन आप छोटे हो और वो क्या है कि निर्बल है और आपको देखने वाला अलग अलग लोग है, लेकिन आपको परमेश्वर ने खरीदा लहू से, इसलिए क्या है कि उनके इच्छा है, उनके इच्छा संपूर्ण करते हुए और उन्होंने अपन को खरीदा, इसलिए क्या है कि परमेश्वर ने खरीदा वाला लोग आप और हमें, इसलिए परमेश्वर को अनुग्रह करते हुए चलना है। Amen. So just think, to you that car had no value. You wanted to get rid of it. You know, you may have even said, it's just a piece of junk. But to someone else, that car was gold. It was diamonds. The person couldn't get from one spot to the next, but now they had something that they can use and work with. The same way, you are not junk to God. You are beautiful. You are fearfully and wonderfully made. And He wants to use you to go from one spot to the next to share His word. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మరి ఆ యొక్క చూడు పక్కన ఉన్నటువంటి వాళ్ళు ఆ కారు చాలా మంచిది కాదండి, అది చాలా వేస్ట్ కారు, అది చెత్త కారు అది అని మళ్ళీ వాళ్ళు తిడతా ఉంటారు. మరి అయితే మరి ఆ కొనుక్కునేటువంటి వ్యక్తికి మాత్రం అది ఎంతో ప్రియమైనది, అది చాలా బంగారంతో సమానం, అది నాకు చాలా అవసరం, మరి అది నాకు ఎంతో ఇష్టము అని, నాకెంతో ప్రియమైన కారు అని చెప్తాడో, అది ఎన్నో డైమండ్స్ ఇచ్చినా మరి బంగారం ఇచ్చినా నేను దాన్ని పొందుకోలేను ఎలాగే చెప్తాడో, మరి లోకమంతా ద్వేషించినటువంటి మనల్ని ఆ ప్రభువు మరి యేసయ్య అని చెప్తున్నారు కదా, మరి నాకు చాలా ఇష్టమైనటువంటి కుమారుడు, నాకు చాలా ఇష్టమైనటువంటి కుమార్తె అని ఆయన మన గురించి ఆయన చెప్తా ఉన్నారండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. आप लोग समझे क्या है कि जब कार खरीदते समय दूसरा लोग आकर के ये कार ठीक नहीं है, ये क्या है कि ये ठीक नहीं है, इसको नहीं लेना करके लोग बोलते हैं, और वो लेने वाला ये चाहता है कि ये मेरा प्रिय कार है, क्योंकि सोना देने से भी चांदी देने से भी नहीं मिलेगा, लेकिन इसको मेरे को लेना है करके वो अपना इच्छा रखता है। रखने के बाद दूसरा लोग लेने नहीं देते। वैसे क्योंकि परमेश्वर प्रभु यीशु मसीह आपको और हमको भिन्न भिन्न जगह में क्या कि इच्छा रख करके वो रखा है, वो पसंद कर रहा है, आपको और हमको पसंद कर रहा है, क्योंकि आपको दुनिया में तुच्छ माना गया है और परिवार में तुच्छ माना गया है, लेकिन परमेश्वर ये चाहता है कि आप और मेरे लिए अनमोल है, क्योंकि आप मेरा इच्छा के अनुसार चल रहे, इसलिए कह के आप मेरा बेटा बेटियां हैं, इसलिए आपको मैंने अपने इच्छा के अनुसार चलाऊंगा करके परमेश्वर इच्छा करके आप और हमको चला रहे हैं। आमेन. So when you give a glass of water to anyone, we need to remember, what do they see? You give them the glass of water and you said, Jesus loves you. You're valuable. I care for you. I love you. You know, because depending on the culture, how you would say that, you want to be in right order. But the fact is, Jesus loves them, and you're giving them that glass of water. Think about the woman at the well. The Lord made an extra trip to go see her. He had vision. He had purpose. Maybe the Father told him, that whole village is going to get saved once you tell her who you are. So by you giving somebody a glass of water, God opens the door for a conversation. మరి మరి మీరు ప్రేమతో మరి
ఆ యొక్క ఒక గ్లాసు నీళ్లు మీరు ఇచ్చినప్పటికీ కూడా ఆ యొక్క నీళ్లు, గ్లాసు నీళ్లు చాలా మరి ఆ యొక్క ఎంతో మరి ఆ మనిషిని ఆదరిస్తాయి. మనిషిని ఆ యొక్క ఒక గొప్ప ద్వారము మరి ఆ యొక్క తెరువుపడేదిగా మరి అక్కడ మరి జరుగుతుంది. అలాగే మరి ఆ నీళ్ళు ఇచ్చేటప్పుడు, గ్లాస్ నీళ్ళు ఇచ్చేటప్పుడు మీరు చెప్పాలి, ప్రభు నిన్ను ప్రేమిస్తూ ఉన్నాడు, ప్రభు ప్రేమను బట్టి నేను నిన్ను ప్రేమిస్తూ నీళ్ళు నీకు ఇస్తున్నానని చెప్పినప్పుడు మరి ఆ యొక్క వ్యక్తి దేవుని యొక్క ప్రేమను తెలుసుకుంటాడు. అలాగే మరి తండ్రికి తెలుసు, మరి ఆ యొక్క మరి యాకోబు బావి దగ్గర మరి ఆ రోజు సమరయ స్త్రీ మరి నీళ్లు చేదుకోవడానికి వచ్చినప్పుడు ఆ యొక్క యేసు ప్రభు వాళ్ళు నీళ్లు అడిగినప్పుడు ఆ యొక్క సమరయ గ్రామం అంతా కూడా రక్షించబడుతుందని తండ్రికి తెలుసు, యేసయ్యకి తెలుసు. అయినప్పటికీ కూడా మరి నాకు ఒక గ్లాసు నీళ్ళు ఇస్తావా అని యేసయ్య అడిగినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. మరి అలాగే మరి ఆ యొక్క మరి మనం కూడా మరి యేసయ్య ప్రేమను మనం ఇతరులకు చూపించేవారిగా మరి మనం ఉండాలని, మరి ఆ విధంగా మరి గొప్ప గొప్ప కార్యాలు, గ్రామాలు మరి పట్టణాలు రక్షించబడే విధంగా మనం కార్యం చేయగలమనేటువంటిది ఈ మాటలను బట్టి మనం తెలుసుకోగలుగుతున్నాం. ఆమేన్. प्रभु का दासी आपका वचन के आधारित कह रही है कि हमने प्रभु का नाम से एक गिलास पानी देंगे तो उसका प्रतिफल स्वर्ग में नहीं खोगे करके प्रभु का वचन बता रहा है। लेकिन आप और हम क्या है कि कोई आते हैं घर में और एक पानी का गिलास देते समय प्रभु आपको आशीष दे रहे, प्रभु आपको चुनाया करके जब बोलेंगे और उन लोग क्या है कि मानेंगे, प्रभु यीशु मसीह का सुसमाचार जाएगा, प्रभु को उन लोग जानेंगे, जाकर के क्या है कि उन्होंने प्रभु का प्रेम को मानेंगे, ऐसा सुसमाचार बताना है। ऐसे क्या है कि समरय स्त्री जाकर के जब वो क्या कुआं के पास था, प्रभु जाकर के वहां ये कहा कि ये नारी मुझे क्या प्यास लग रही, मेरे को पानी पिलाओ करके प्रभु यीशु मसीह ने बोला था। और वहां जो वो स्त्री पानी दी थी और पानी देने के बाद प्रभु यीशु मसीह ने बोला तुम कभी प्यासा नहीं होगे। आकर के वहां बोलने के बाद वहां पे क्या है कि वो पूरा क्या है कि गांव बदल गया, शहर बदल गया और उनके साथ बहुत बड़ा कार्य हुआ। एक ही चीज में बहुत सारे लोग उद्धार में आकर के प्रभु यीशु मसीह को माने हैं। आप और ऐसी हम रहने के लिए ये गिलास पानी देने से भी क्या कि उसका प्रतिफल नहीं खोगे करके प्रभु का दासी वचन के द्वारा आप और हमको बता रही है। I love the scripture in Matthew 25 verse 43. But Jesus said, when I was a stranger, you didn't take me in. When I was naked, you didn't clothe me. And when I was in prison, you didn't visit me. As ambassadors for Christ, as his son and the daughters of the King, we get to do these things. And in doing these things and helping people in this condition, we're representing the King. We're showing the love of God. You never know. That one word from you, that one piece of clothing that they needed, may be the next thing that helped them recognize Jesus is Lord. మరి ఇక్కడ మత్తయి సువార్త 25వ అధ్యాయము 43వ వచనంలో అమ్మగారికి ఈ మాట అంటే చాలా ఇష్టమండి. మరి పరదేశిన ఇంటిని మీరు నన్ను చేర్చుకోలేదు, దిగంబరిన ఇంటిని మీరు నాకు బట్టలేదు, రోగినై చెరసాల్లో ఉంటిని మీరు నన్ను చూడరాలేదు అని ఆ యొక్క మరి ఆయన యేసయ్య చెప్తా ఉన్నారు. మరి ఈ విధంగా పరదేశిగా ఉన్నప్పుడు మరి వారికి మనము ఆ యొక్క మనం చేర్చుకునే వారిగా మనం ఉండి దేవుని ప్రేమను మనం చూపించాలి. మరి దిగంబరులుగా ఉన్న వారికి మనం ఆ యొక్క బట్టలు ఇచ్చి దేవుని ప్రేమ ఇది అని మనం చూపించగలగాలి అని దేవుడు కోరుకుంటున్నాడు. కాబట్టి మనం ఎంతగా మనం చేయగలమో మనం చేయగలిగినంతలో మనం వారికి సహాయం చేసి దేవుని ప్రేమను వారికి చూపించేవారుగా ఉండాలని ప్రభు కోరుకుంటా ఉన్నారు. ఇది ప్రభు మనస్సుది. यहाँ प्रभु परमेश्वर का दास से कह रहे हैं कि प्रभु यीशु मसीह ने ये वचन को कहा था, मैं परदेशी था, आप लोग क्या है कि अपना को बनाया नहीं है, मैं क्या है कि बंदी गृह में था, मुझे छुड़ाने आप लोग नहीं आए हो, क्योंकि मैं भूखा था, मेरे को खाना नहीं दिए, मैं नंगा था, क्या है कि मेरे को कपड़ा नहीं दिए हो, क्योंकि मैं प्यासा था, आप लोग पानी नहीं पिलाए हो करके प्रभु का दास ये वचन को बताते जा रही है। क्योंकि वैसे क्या है कि लोगों को आप और हम करेंगे और करने से क्या है कि परमेश्वर का प्रेम उनके पास जाएगा, वो परमेश्वर को जानेगा करके प्रभु का दास उदाहरण के तौर से क्या है कि आप और हम ऐसे करना है करके यहाँ 23 वचन 43 अध्याय 43 वचन में मत्ती समाचार में लिखा हुआ है। वैसे आपको और हमको करना है करके प्रभु का दासी आप और हमको उत्साहित कर रही है। हालेलुया। Amen. Amen. So James 1:27 says,
pure and undefiled religion before God as taking care of the orphan, the widows, in their distress to keep oneself from being, and to keep yourself from being polluted from the world. I'm quite sure many of you are already doing this. You're taking care of the orphans, you're taking care of the widows, you're taking care of the poor and oppressed. I want to encourage you, don't burn out. Jesus had a team. He had 12 disciples, and eventually that grew. So remember, you are not alone. You have a team. Number one, you have the Holy Spirit. You listen to what he tells you to do, and you do what he tells you to do, no matter how silly it is. But you have a team, so don't get burnt out. ఆమేన్. మరి ఇక్కడ మరి యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయం 27వ వచనంలో మనం చూస్తున్నాం కదా, తండ్రి అయిన దేవుని ఎదుట పవిత్రమును నిష్కలంకమునైన భక్తి ఏదనగా దిక్కులేని పిల్లలను విధవరాండ్రను వారి ఇబ్బందులలో పరామర్శించుటయు మరి ఇహలోక మాలిన్యము తగలకుండా తను తాను కాపాడుకున్నటయు అని వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం. మరి ఈ విధంగా మరి ఒకవేళ నేను ఒక్కడేనండి, నాకెవరూ లేరు, నేను ఎలాగ ఇవన్నీ కూడా చెయ్యాలి అని ఒకవేళ మీరు అనుకున్నట్లయితే మరి ఆ యొక్క మీరు అధైర్యపడవలసినటువంటి పని లేదు. ఆ యొక్క పరిశుద్ధాత్ముడు మరి మీకు తోడుగా ఉన్నాడు. ఆయన దేవుని వాక్యాన్ని నెరవేర్చడానికి, దేవుని వాక్యాన్ని విధేయత మీరు చూపించడానికి ఆ పరిశుద్ధాత్మ దేవుడే మరి మీకు సహాయం చేస్తాడు. యేసు ప్రభువుకి ఎలాగైతే 12 మంది శిష్యులు ఉన్నారో అలాగే మరి మీకు పరిశుద్ధాత్ముడు మరి ఆయన మీకు మరి సహాయకుడిగా ఆయన ఉన్నారు. అలాగే ఇంకా ఒక మంచి ఒక టీంని, ఒక సభ్యులను, చాలామంది సభ్యులను మీతో కలిసి మరి చేరే విధంగా ప్రభు చేసి ఆయన వాక్యాన్ని నెరవేర్చే విధంగా ప్రభు మిమ్మల్ని వాడుకోగలరు. ఆమేన్, హల్లెలూయా. यहाँ पे लिखा है कि याकूब की पत्री 1:27 में मैं 22 साल से यही वचन के द्वारा मैं भी सेवा कर रहा हूँ. ये भी मेरा बहुत बड़ा पसंद वाली वचन है, क्योंकि यहाँ पे लिखा है कि और यही लोग का जो है मालिन्य आप नहीं पकड़ोगे, क्योंकि अनाथों को, विधवाओं को जो आपने मदद करोगे, वही चीज यहाँ पे लिखा हुआ है. और क्या है कि और शिष्य जो है और उन लोग को जो ये काम को कर रहे थे, प्रभु यीशु मसीह भी वचन को बताया था. पौलुस में इसमें लिख रखा है याकूब की पत्री 1:27 में क्या है कि आपने विधवाओं के लिए, क्योंकि अनाथ बच्चों के लिए, सभी के लिए आप सेवा करो, क्योंकि ऐसा सेवा करके पवित्र सेवा, पवित्र अनुग्रहकारी सेवा यही है. इस धरती का क्या है कि जितने भी और कपट है, द्वेष है, जो भी है आप नहीं पकड़ पाओगे. ये पवित्र सेवा है करके ये वचन में लिखा हुआ बहुत अच्छा वचन परमेश्वर का दासी ने बताई. धन्यवाद. Because it's Christ in you, Christ in me, the hope of glory, not me in my good works. Because good works, they just die. But the Christ in you, the hope of glory, produces life, everlasting life. And we want everlasting life. We want fruit that continues to bear, fruit that goes on from generation to generation. మరి ప్రియులారా, మరి ఆ యొక్క క్రీస్తు ప్రభువు మనలో నిరీక్షణ అయినటువంటి దేవుడుగా ఉన్నాడు. మరి నిరీక్షణకు ఆధారమైనటువంటి దేవుడు మనలో ఉన్నాడు కాబట్టి మరి ఆయన సమస్తాన్ని సాధ్యపరచగలడు. మరి ఆయన ద్వారా అసాధ్యమైన కార్యం అనేటువంటిది ఏదీ లేదు అని మనం నమ్ముతున్నాం. కాబట్టి మరి ఆయనే మన జీవితాల్లో మనలో ఉండి మరి ఆయన యొక్క మరి చిత్తాన్ని నెరవేర్చుకోవడానికి ఆయన ఇష్టపడతా ఉన్నారు. మన మంచి కార్యాలు కాదు, మన సొంత ఆలోచనలతో చేసిన మంచి పనులు కాదు, అవి ఆయన ముందు మురుగుగుడ్డలు ఆయన కనపడుతున్నాయని ఆయన చెప్పారు. కాబట్టి ఆయనే మనలో నివసించి మన ద్వారా ఆయన గొప్ప గొప్ప కార్యాలు జరిగించుకోవాలి, వాక్యాన్ని నెరవేర్చుకోవాలని ఆయన ఇష్టపడుతున్నారు. కాబట్టి మరి మనము మన జీవితంలో ఆయనను కలిగి ఉండి ఆయన ద్వారా మనం ముందుకు సాగిపోయేవారుగా ఉండాలని ప్రభు కోరుకుంటా ఉన్నారు. ఆమేన్. परमेश्वर के दासी कह रही कि प्रभु यीशु मसीह आपके अंदर में, हमारे अंदर में है, क्योंकि वो चाहता है कि उन्होंने परमेश्वर का कामों को करे, क्योंकि प्रभु ने आपके अंदर, हमारे अंदर में रह के उन्हीं के द्वारा क्या है कि आपको और हमको चलाते हुए, उनकी इच्छा को पूरा करते हुए चलने के लिए
और जीसस जो है मसीहा आपका अंदर में हमारे अंदर में है, इसलिए क्या है, उन्हीं के इच्छा के अनुसार हम कार्य कर रहे हैं और वो क्या है, उनकी पसंद की कार्य है, इसलिए क्या है कि प्रभु आपके अंदर में हमारे अंदर में रह के कार्यों को कर रहे हैं। आप और हम ऐसे हो करके वो कार्यों को करें, परमेश्वर का प्रेम को जाने और परमेश्वर का लोगों को जाने और जा करके और सुसमाचार बताते हुए और लोगों को जीते। इस टाइप का ये वचन में प्रभु का दासी बता रही है। Amen. I have so many testimonies to share with you, supernatural, wonderful testimonies, how God has moved in my life, in my husband's life, in my children's life, and that'll be for another day. But today, I want to remind you, we have a commission. We know we have to preach the gospel and make disciples, but here is a wonderful thing that happens because of Christ in you, the hope of glory. Matthew 10:8 says, heal the sick, cleanse the lepers, raise the dead, cast out devils. Freely you have been given, freely give. మరి ఇక్కడ మరి అమ్మగారు మరి చెప్పాలంటే ఈ విధంగా చెప్పాలంటే ఆమె జీవితంలో ఎన్నో రకాలైనటువంటి గొప్ప ఆశ్చర్య అద్భుత కార్యాలు మరి ఆవిడ అనుభవించారు. ఆవిడ జీవితంలో, అలాగే ఆవిడ భర్త గారి జీవితంలో, బిడ్డల జీవితంలో, మనవరాళ్ళ యొక్క జీవితంలో, మనవాళ్ళ యొక్క జీవితంలో ఇలాగ అనేకమైన అద్భుతాలు ప్రభు చేశారు. మరి ఆ యొక్క ఎన్నో మరి ఆ యొక్క మన దేవుడు గొప్ప దేవుడు అని చెప్పడానికి మరి ఎన్నో సాక్ష్యాలు మరి అమ్మగారు చెప్పగలరు. అయితే మరి ఆయన మనల్ని మన జీవితాల్లో ఎందుకు ఇటువంటి గొప్ప కార్యాలను జరిగిస్తారంటే మనము కూడా అటువంటి గొప్ప కార్యాలు అనేక మంది జీవితాల్లో మనం చేయాలని మరి ప్రభు కోరుకుంటూ ఉన్నాడు. మరి చూడండి, మత్తయి సువార్త 10వ అధ్యాయం 8వ వచనంలో మనం చూస్తున్నాం కదా, మరి రోగులను స్వస్థపరచుడి, చనిపోయిన వారిని లేపుడి, కుష్ఠరోగులను శుద్ధులుగా చేయడి, దయ్యములను వెళ్ళగొట్టడి, ఉచితముగా పొందితిరి, ఉచితముగా ఈడి అని అక్కడ మనం చూస్తున్నాం. ఇటువంటి అధికారము ప్రభు మనకిచ్చి మరి ఆ విధంగా మరి ప్రభు మనసుతో మనం ముందుకు సాగిపోవాలి, ప్రభు సహాయంతో మనం ముందుకు సాగిపోవాలని ప్రభు కోరుకుంటూ ఉన్నాడు. అనేక మందికి ఆదరణ, అనేక మందికి విడుదల, అనేక మందికి నెమ్మది ఇచ్చేవారుగా మనం ఉండాలని ప్రభు మన జీవితంలో అనేకమైన ఆశ్చర్య అద్భుతాలు జరిగిస్తూ ఉన్నారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, आमीन। प्रभु का दास बता रही कि उनकी जो परिवार में, जो उनकी जीवन में जो भी घटना घटी पति के साथ और उनके परिवार में बच्चों के साथ और उनका नाती पोते के साथ जितने भी उनको आशीष मिला है, अभिषेक के साथ वो बनी रही अभी। और उनकी जीवन में भी तकलीफें बहुत सारा आया था और क्या है कि वो बनी रही, इसलिए क्या है कि वो आशीष को पाई है। और मत्ती सुसमाचार 10 का 8 वचन में अपन देखेंगे, आप उनमें बने रहेंगे और वो आप में बने रहेगा, परमेश्वर जो चाहेगा वो करेगा, क्योंकि वैसा आप बन के और क्या है कि लोगों को बताते हुए ये सारी चीजों को पाओ करके प्रभु का दास बता रहे, उनका जीवन में भी बहुत कुछ हुआ है, आश्चर्य कार्य को करने वाला, अभिषेक करने वाला, और वो क्या है कि जीवन को देने वाला परमेश्वर वही है। इसी तरीके के वचन के अनुसार परमेश्वर का दासी आप और हमको उत्साहित कर रही है। So I will close with this. Take a time when you're by yourself and ask the Holy Spirit to examine you. Because we want to make sure that we are clean before Him and us. We have nothing in common with anybody but Him. Ask the Holy Spirit, what would keep me from representing you with joy, with the love of God, with peace, and with joy? Is there anything in my life, God, that you are not pleased with? I give you permission to remove it. I want what you have. Know that you are valuable because the King of Glory choose to live inside of you. You said yes to Him. He said, oh, my son, my daughter, I love you. So you represent something so much bigger than you. You're assigned by God for a purpose that only you fill. You are wonderful in the sense that you're going to know that it's not just what I do for you. God, you give me help. I have a team. Help me to recognize the team that you've put me to work with, to labor with. And Lord, help me to rest in you, King of Glory.
to fulfill the assignment you have given me. మరి ఆ యొక్క మనము ఈ యొక్క చివరిగా అమ్మగారు ఈ మాటలు మనకి చెప్పి ముగించాలని ఇష్టపడతా ఉన్నారు. అదేంటంటే మరి మనము ఆ యొక్క మరి మన దేవుడు గొప్ప దేవుడు, మనము ఆ యొక్క రాజు యొక్క కుమార్తెలము, రాజు యొక్క కుమారులము అనేటువంటిది మనకు తెలుసు. మరి ఆ విధంగా మనము అలాగే పరిశుద్ధాత్మ మనకు సహాయకుడిగా ఉన్నాడు, యేసయ్య మనలో ఉన్నారు, మనతో ఉండి ఆయన నడిపిస్తూ ఉన్నారు. మనతో మరి ఒక గొప్ప సమూహము, మరి పరలోక సైన్య సమూహము, మరి ఆ యొక్క దేవుని యొక్క కాపుదల, దేవుని యొక్క నడిపింపు మనతో ఉన్నది. కాబట్టి ఆ నడిపింపుతో మనం ముందుకు వెళ్తూ ఆ యొక్క అనేక మంది ఆ యొక్క జీవితాల్లో గొప్ప గొప్ప కార్యాలు మనం చేసేవారుగా మనం ఉండాలని ప్రభు కోరుకుంటా ఉన్నాడు. అందుకనే మరి మనం ధైర్యంతో ముందుకు సాగిపోతూ మరి మన నిరీక్షణ ఆయన మన నిరీక్షణ ఆధారముగా ఆయన ఉన్నాడు. కాబట్టి మరి ఆయనే మరి ఆ యొక్క మనం చేసేటువంటి ప్రతి పనికి ఆయన యందు మనం నమ్మిక ఉంచి ఆయన మార్గాల్లో మనం జీవిస్తూ మరి అనేక మందిని మనము ఆదరించేవారుగా, అనేక మందిని మనం బాగు చేసేవారుగా, అనేక దురాత్మలను వెళ్ళగొట్టేవారుగా అటువంటి శక్తిని మనం పొందుకొని మరి దేవుడు మనకి ఇచ్చినటువంటి ఆ యొక్క మరి పరిశుద్ధాత్మ శక్తిని బట్టి ఆ యొక్క గొప్ప ఆ యొక్క మరి ఆయన సహాయము తోడు అనేక మంది దైవ సేవకుల యొక్క మరి ఆ యొక్క మరి వారందరితో కలిసి మనం ఉండేటువంటి ఆ యొక్క సహవాసాన్ని బట్టి మనం ముందుకు సాగిపోతూ అనేకమైనటువంటి గొప్ప గొప్ప కార్యాలు చేయాలని ప్రభు కోరుకుంటా ఉన్నారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. परमेश्वर के दास ये बता रही है कि बहुत लंबा वचन है, इसलिए कि आप समझने का कोशिश कीजिए। परमेश्वर के दास ये बता रही है कि आप और हम प्रभु में बने रहे, क्योंकि उनके द्वारा कार्य होगा। सारे कार्य वो अपने अंदर में है, हम उनके अंदर में है। इसलिए क्या है कि प्रभु का दासी इसी वचन के द्वारा उत्साहित कर रही है, क्योंकि अपन के द्वारा जितने भी बचाए जाएंगे, झुंड होंगे, समूह होंगे, और ये सारे समूह परमेश्वर को मानते हुए अपने मार्गों को अपनाते हुए स्वर्ग आने के लिए हो जाएंगे। इसलिए क्या है कि पिता ने प्रभु यीशु मसीह को जैसा इच्छा किया था, वैसे प्रभु यीशु मसीह जैसे सिखाया था, वैसे और आप और हम सिखाते हुए और परमेश्वर में रह के, प्रभु यीशु मसीह में रह के हम क्या कि चलना है करके प्रभु का दास वचन के द्वारा कह रही है। और बहुत सारा अर्थ है इसमें, लेकिन आप लोग समझने का कोशिश कीजिए। प्रभु का दास ऐसे उत्तेजित करते हुए आपको और हमको वचन बताते हुए जा रही है। इसके लिए मैं प्रभु को धन्यवाद देता हूँ। Amen. I did say that was my closing, but pastoral thing. Next closing. True testimony. I have gone to places, and my husband, we've gone to places, and people say, "Oh my gosh, you're glowing. This is light. This is light coming off of you." Well, why is that happening? Jesus said, "I am the light of the world. He who has walked in darkness have seen a great light." And that light lives inside of us. As we increase in our fellowship and relationship with him, by praying, by reading the word of God, studying, really developing a relationship and praying in the spirit, praying in tongues is so powerful. It automatically glows. So I want to encourage you, glow. Let the light of God shine, continue to shine through you. ఆమేన్. మరి నేను ముగిస్తానని చెప్పాను, కానీ 2 సాక్ష్యాలు చెప్పి నేను ముగిస్తాను. మొట్టమొదటి సాక్ష్యం ఏంటంటే, మరి ఒకనాడు మరి అమ్మగారు ఒక ప్రాంతానికి, మరి అయ్యగారు ఒక ప్రాంతానికి సేవ చేయడానికి వెళ్ళారు. మరి అమ్మగారు వెళ్ళిన వేరొక ప్రాంతంలో మరి చూసినటువంటి ప్రజలు అందరూ అన్నారు కదా, మరి ఒక గొప్ప వెలుగు వచ్చింది మరి ఈ సహోదరు వచ్చినప్పుడు అని వాళ్ళు అన్నప్పుడు, మరి ఆ యొక్క వాళ్ళందరూ కూడా ఆశ్చర్యపోయారు. అవును ప్రియులారా, మనం ఎక్కడికైనా వెళ్తే గొప్ప వెలుగు మరి మన ద్వారా ప్రసరించే విధంగా ప్రభు కార్యాలు చేయగలరు. ఎందుకంటే ఆయన చెప్పారు కదా, మీరు లోకానికి వెలుగై ఉన్నారని ఆయన చెప్పారు. ఎందుకంటే నేను మీలో ఉండి నేను మిమ్మల్ని వెలిగిస్తాను, కాబట్టి మీరు లోకానికి మీరు వెలుగుగా ఉంటారని ఆయన చెప్పిన దాన్ని బట్టి మనం ఎక్కడికి వెళ్ళినా కూడా అంధకారంలో మనం ఒక వెలుగులాగా మనం మరి ఉండి అనేక మంది చీకట్లో ఉన్నటువంటి వారిని వెలుగు వైపు మనం నడిపించేవారుగా ఉండాలని ప్రభు కోరుకుంటా ఉన్నారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, ఆమేన్. हालेलुया। ऐसी प्रभु का दासी ये कह रही है कि एक बार क्या कि मेरा पति एक जगह गया था सेवा में, मैं एक जगह गई हूँ, वहां पे
जो लोग कहने लगे कि यहाँ पे जो प्रभु के दासी जहाँ गई थी वहां पे क्या कि एक उजाला आया है हमारा बीच में, एक उजाला आया करके वहां का लोग क्या है कि प्रभु का दासी को देखते हुए कहे थे, और देख कह के वहां पे क्या है कि उन लोग आनंदित भरित हो गए। वहां पे यही हुआ कि प्रभु का वचन, क्योंकि एफेसियों का पत्री 5:8 में लिखा है कि प्रभु क्या है कि हमारे लिए उजाला हुआ है, क्योंकि हम अंधकार में नहीं है। कहाँ भी जाएंगे, कहीं से भी जाएंगे, आप क्या है कि उजाला बन के जाएंगे, क्योंकि आपके अंदर में, हमारे अंदर में उजाला रोशनी है। वो रोशनी क्या है कि प्रकाशित होकर के लोगों को टच होता है। जब देखेंगे परमेश्वर का दास हो, क्योंकि प्रभु यीशु मसीह को मानने वाला, क्योंकि वो रोशनी क्या है कि वहां चला जाते, इसलिए प्रभु का दासी के जरिया ये रोशनी आई है, और रोशनी को देख के बहुत सारे लोग क्या है कि आनंदित हुआ, और प्रभु का दासी ऐसी होकर के वचन के द्वारा उन लोगों को बताई होगी, वहां क्या है कि अच्छा कार्य हुआ होगा, इसलिए वो गवाह को प्रभु का दासी बता रही है। Amen. Amen. And don't waste that opportunity. It's an open door to ask that person. Tell them, let me tell you about that light. It's my God shining through me. Yeshua is the light of the world. In Hinduism, they worship Vishnu, they worship Suri, they have other names, but he is King of Kings and Lord of Lords. He's above all of them. He is the light of the world, and he lives inside of you. It gives an opportunity, an open door to share that beautiful Spirit of God, that beautiful, wonderful Savior that we have, Christ in us, the hope of glory, can live inside of them as well. మరి ఆ వెలుగుగా ఉన్నటువంటి మీరు, మరి ప్రభు మీకు ఇచ్చినటువంటి ప్రతి అవకాశాన్ని మీరు ఉపయోగించుకొని, మరి ఆ యొక్క వెలుగు గురించినటువంటి సాక్ష్యము, మరి ఇదిగో నేను వెలుగుతున్నానంటే నా సొంత శక్తిని బట్టి కాదు, నాలో ఉన్నటువంటి యేసయ్య ద్వారా నేను వెలుగగలుగుతున్నాను, అలాగే మీరు కూడా యేసయ్యని కలిగి ఉంటే మీరు కూడా వెలుగుతారు అని మనం వారికి తెలియజేసి, మరి మీరు అంధకారంలో ఎంత మాత్రం ఉండరు, మీరు కూడా వెలుగు సంబంధులుగా మీరు ఉంటారు, చీకటి సంబంధులుగా మీరు ఉండరు, మీ జీవితాలు మార్పు చెందబడతాయి, మరి మీరు కూడా నా వలె ప్రకాశించేవారుగా మారతారు అని మరి మనం వారిని ప్రోత్సహించి, మరి వారిని ఆ యొక్క మరి దేవుని ఆ యొక్క సన్నిధిలోనికి, దేవుని సహవాసంలోనికి వారిని మరి తోడుకుని రావాలని మరి పరిశుద్ధాత్మ దేవుడు కోరుకుంటా ఉన్నాడు. మనం ఎటువంటి అవకాశం వచ్చినా కూడా, మరి చిన్న అవకాశాన్ని కూడా మనం వదిలిపెట్టకుండా సువార్త చెప్పేటువంటి విషయంలో, ప్రజలను ప్రభు వైపు నడిపించే విషయంలో, వెలుగు వైపు నడిపించే విషయంలో ప్రతి అవకాశాన్ని మనం ఉపయోగించుకోవాలని ప్రభు కోరుకుంటా ఉన్నారు. ఆమేన్. प्रभु का दासी ये गवाही बता रही है कि एफेसियों का पत्री 5:8 वचन में लिखा हुआ है कि प्रभु ने इस धरती में क्या है कि पहले हम लोग अंधकार में थे, प्रभु में उजाले है। उसका नीचे वचन में लिखेंगे तो क्योंकि प्रभु यीशु मसीह क्या है कि रोशनी है, वो रोशनी क्या है कि प्रभु से आप पाए हो, और आप पाने के बाद आपके अंदर में प्रभु है, आप कहाँ भी जाएंगे वो रोशनी प्रज्वलित होगा, और वो रोशनी के जरिए क्या है कि लोग आकर्षित होंगे और वो रोशनी को दिखाते हुए, क्योंकि प्रभु परमेश्वर आपका अंदर, हमारे अंदर में है, वो रोशनी के द्वारा लोगों को क्या है कि समझाते हुए उनको अंधकार में जो पड़े हुए थे वो अंधकार से निकाल के उजाला में ला करके आप प्रभु का क्या है कि राज्य में चला सकते हैं। आपको और हमको ऐसे क्या है कि पवित्र आत्मा अभिषेक किया है, उस समाचार को बताते हुए लोगों को बचाने के लिए हर जगह हर समय क्या है कि आपको करना है। ये क्या है कि प्रभु का दासी का अनुभव के साथ जो वचन बता रही है वो सच है, इसलिए क्या कि प्रभु का दास वो बता रही है कि आप रोशनी है, रोशनी का जो है लोगों को दिखना चाहिए, तब क्या है कि प्रभु का अनुग्रह, प्रभु का आशीष आपके ऊपर रहेगा, आप बच जाओगे, बच करके प्रभु में आओगे, क्योंकि पवित्र आत्मा अभिषेक के साथ आपको चलाएगा। ऐसे करके प्रभु का दास वचन के जरिए बता रही है। Amen. Do you mind if I pray for everyone? Is that okay? Ma'am? Do you mind if I go ahead and pray for everyone? Yes, ma'am. Yes, ma'am. Please. Before that praying, we will ask the people about what they, how they blessed through the word and taking. Amen. Yes, madam. మరి వాక్యం ఏ విధంగా మీ జీవితాలకు ఆశీర్వాదకరంగా ఉందనే విషయం మీరు తెలియజేయాలన్నా, మీకు ఏమైనా ప్రార్థన అవసరం అవుతుందో తెలియజేయండి. అమ్మగారు మీ కొరకు ప్రార్థన చేస్తారు. అయ్యగారు నాకు వచ్చిన వచనం ఏంటంటే యాకోబు పత్రి 1:27,
22 సంవత్సరాల క్రితం నాకు బైబిల్ తెలియదు. అప్పుడు నేను బైబిల్ తీస్తుండగా ఈ వచనం నాకు వచ్చింది. ఎందుకంటే అప్పుడు నేను ఇంకా బైబిల్లోకి రాలేదు. మరి ప్రైజ్ ద లార్డ్. మరి అప్పుడు నేను అది యాకోబు పత్రిక 1:27 నాకు వచ్చిన రావటంతో దాన్ని చదివి ఎన్నిసార్లు చదివినా అది నాకు దేవుడిచ్చినటువంటి వచనం అండి. ఆ వచనాన్ని ప్రభువుక దాసి చెప్పింది. ఎందుకంటే నాకు ఉత్తేజిత అయిపోతుంది అనమాట. దాని ద్వారాగానే నా మిషన్ 22 సంవత్సరాల చారిటీని చేసుకుంటూ మనుషుల్ని రక్షించుకుంటూ అనేక వందల మందిని సాక్ష్యం చెప్పుకుంటూ ఆ వచనం ద్వారాగానే నడుస్తుంది. మరి చాలా ధన్యవాదాలు సిస్టర్ గారు, అలాంటి వచనం చెప్పారు ఈ రోజుని. అది నా గురించనే, నేను చేసిన పని అనే. మరి నేను గ్రామాలకు వెళ్ళి వాళ్ళకి నేను ఎప్పుడైతే అనాథులు ఉంటారో, విధవరాలు ఉంటారో, మీరు కూడా సహాయం చేస్తున్నారు, అలాంటి వాళ్ళకి నేను ఇవ్వాలని మరి ఆ వచనం ద్వారా అనేక మంది రక్షించడం, దేవునికి వాళ్ళ రుచిని చూపించి, వాళ్ళ వెలుగుని చూపించి మరి నేను చేయటం వల్ల మరి ప్రభుక దాసి రోజు ఆ వచనం నా గురించి చెప్పారని నేను ఎంతో ఇదిగా అభిషేకం పొందుకుని మీకు సాక్ష్యం చెప్తున్నాను. ప్రార్థన చేయమనండి మా ఇద్దరు బిడ్డల గురించి, నా గురించి, నా సేవ గురించి. Amen, amen, amen. Pastor Ebenezer is telling and that James chapter 1 and verse 27 and taking care for the orphans and widows. That is the whenever he don't know Jesus Christ, he is living in Hindu. That time he saw this word and he attracted that is the love of the Lord, and that verse is changed him. But for then he came to Christianity and he is accepted Jesus Christ, and how lovely our God is and how loving and kindness our Jesus is, and his teachings are very good and very blessed to all of us, and he is caring many orphans and widows. No religion is telling and telling these words. Jesus only telling these words like that. He came to him, came to Jesus and worked for the Lord in many more than 22 years upon based upon this verse, and doing many helping many orphan children, many world widows, and feeding them. That is the wonderful thing God is giving to him, and fulfilling his that is vision, and the fulfilling his word through his life, through the Holy Spirit, and he give the team, and through the power of the Holy Spirit he live inside us and work through us. That is the experience we have for the glory of God. Amen, amen, Amen. amen, Amen. amen. అన్న ప్రైజ్లో అన్నా వందనాలు. అన్న ఈరోజు అమ్మగారు మంచి వాక్యాన్ని ప్రకటించారు. అయితే నేను ఈరోజు సెకండ్ సాటర్డే కదా, సువార్తకి వెళ్ళి ఇంకా అలసిపోయాను. అలాగా అలసిపోయి ఇంకా పడుకుని పోదాము అనే ఉద్దేశంతో అనుకుంటా ఉన్నాను. కానీ వాక్యం సరే విందాం, కొంచెంసేపు పక్కన పెట్టేశాను. అలా విందాంలే అని ఏదో అలాగ ఆలోచిస్తూ పక్కన పెట్టాను. అయితే నాకు సహాయం చేసేది దేవుని వాక్య ప్రకారంగా ఈరోజు అమ్మగారు ఎదుటి వాళ్ళకి వస్త్రములు ఇచ్చుట, ఆహారం పెట్టుట, ఈ మాట నాకు చాలా ఇష్టమైందని అమ్మగారు అన్నారు. ఈ పరిచర్య విషయంలో నేను కూడా పేదవాళ్ళకి రైస్ అని, బట్టలని ఇవన్నీ ఇస్తున్నాం కదా. అయితే ఈ రోజు మళ్ళా ఈ వాక్యం నన్ను ఏం చేస్తుందంటే, ఇంకా దేవుని సేవ ఇంకా అనేక ప్రాంతాల్లో చేయాలి, వాక్యమే మాట్లాడుతుంది కదా అని ఏదో పడుకుందాం అనుకున్నాను. కానీ ఈ మాట పదే ఇంకా పురుగొల్పింది ఈ రాత్రి నన్ను. రెండోది ఏంటంటే, అనేక ప్రాంతాలకి వెళ్ళి అనేక మందిని ప్రభు వైపు తిప్పాలి అని అమ్మగారు సూటిగా చెప్పారు. అది నా పరిచర్యకు, నా జీవితానికి కరెక్ట్ గా షూట్ అయింది ఈ రోజు వాక్యం. ఇంకా ప్రభులో ముందుకు వెళ్తామన్నా మా కొరకు ప్రార్థన చెప్పండి. Amen, amen. Pastor Manohar is telling, and this morning I went to another village and do the gospel outreach program. Every second Saturday he will go and do the that gospel outreach program, and he is very tired and came to home, and he thought I will sleep, like that he thought, and he started the meeting, and he began to listen, and one word attracted him, and he interestedly hearing the word of God, and after that you tell you have to give the food to the poor, and we have to give the clothes to the poor, like that you tell. That is the thing, very much encouraged, and he is doing in little way, but after hearing the message he want to do more and go to more villages, go to more people, and reach many places and give them show the love of God and give
give them food and give them clothes to many needed, and that is really God will help us. God will do inside of us. The Holy Spirit is with us. God will give his send his team for us, and through all we all together do the will of God and do the work of God for the glory of God, for the benefit of many perishing souls. Praise the Lord. Praise the Lord. Amen. Amen. Praise the Lord, sir. Praise the Lord, brother. Praise the Lord, sir. Praise the Lord, brother. मैं पहली बार सर इस जो मीटिंग में जुड़ा हूँ, और मुझे जुड़ के बहुत अच्छा लगा। और जैसे कि मैम ने कहा कि बहुत अच्छा प्रचार था, और हम लोग परमेश्वर के ज्योति के संतान हैं, और हम कहीं भी जाते हैं ज्योति हम में से प्रकट होती है। सो बहुत अच्छा लगा सर, बहुत अच्छा लगा। थैंक यू सो मच। Amen, amen, amen. Pastor Devanand is telling, and today I have God gave me a great opportunity to join among you first time in CMM meeting, and I'm really very much blessed and encouraged through the Word of God, and I personally giving thanks to Sister and for coming among us and encouraging us through the Word of God, and open and telling you are the light of the world, and the light is living inside of us. That is very much blessing to me, and the light of Lord is our light, and he is living inside of us, and we will shine among many Gentiles and in this darkest world. Praise the Lord. Hallelujah. Amen. 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 Anna వందనాలన్నా. Sister, praise the Lord, sister. Praise the Lord. Praise the Lord, sister. Thank you, sister. So today I learned what about orphans, what will give the gifts and others, new clothes, everything, any gifts. థ్యాంక్ యూ సిస్టర్. ఈరోజు అన్నా ప్రైజ్ లాడ్ అన్నా. మరి ఈరోజు మొత్తం 25 అధ్యాయంలో మంచి మాటలు విన్నానన్నా. నిజంగానే మనం గొప్ప మీటింగ్లు పెట్టి గొప్ప ఏ ఖర్చులు చేస్తాం కన్నా నిజమైన ప్రేమ క్రీస్తు ప్రేమ, మరి నిజంగా దిక్కులేని వారిని, దరిద్రులను, విధవరాండ్రులను, అనాథ పిల్లలను దర్శించటమే గొప్ప నిజమైన సేవా పరిచర్యన. మరి ఇండియాలో మిషనరీస్ అలాగే చేశారు కనుక గత కాలంలో చేసి వారు అద్భుతమైన ఫలితాలు చూశారు. నేటి కాలంలో కూడా మనం ఏదేదో చేయాలని ఆశపడతాం, కానీ నిజంగా దేవుని ప్రేమ నిజంగా వారి ద్వారానే మనం చేస్తే అనేక మంది రీచ్ అవకాశం. థ్యాంక్ యూ సో మచ్ సిస్టర్, అండ్ బ్రదర్ గారికి వందనాలు తెలియజేస్తాను. Pastor bless Babro is telling, and today I learned many great truths from the Word of God. Many times we did ignore that word. We did not taking care for the orphans. We did not taking care for the widows. That is sometimes because of we busy in the ministry. We are ignore that people. But today God is remind us. And you have to take care for the orphans, you have to take care for the old age people, and that is we have to give them clothes, we have to give them that visit them when they are in very much so much distress. That is the thing we learn today, and that is very comfort them, and through that they will understand the love of the Lord, and they will come to Christ, and through that love will flowing through them, through the God's love flowing through them, flowing through us. Hallelujah. Amen. Amen. Thank you so much for reminding this wonderful message, and we are really very much blessed, sister. Thank you so much. My Jesus, my Savior, Lord, there is none like you. All of my day I want to pray the wonders of your mighty love. My comfort, my shelter, tower of refuge and strength. Let every breath, all that I am, never cease to worship you. Shout to the Lord, all the earth, let us sing. Power and majesty, praise
praise to the King. Mountains bow down and the seas will roar at the sound of your name. I sing for joy at the works of your hand. Forever I love you, forever I stand. Nothing compares to the promise I have in you. Nothing compares to the promise I have in you. Thank you, Lord. Thank you, My Jesus. Thank you. Jesus, my Savior, Lord, there is none like you. All of my day, I want to Yes, Lord. pray the wonders of your mighty love. My comfort, my shelter, you are my tower of refuge and strength. Let every breath, all that I am, never cease to worship Thank you. you. Shout to the Lord, all the earth, let us sing. Power and majesty, praise to the King. Nothing compares to the promise I have in you. Nothing compares to the promise I have in Thank you, you. Father. Thank you, Hallelujah, Lord. hallelujah, Thank you, hallelujah. Lord. Nothing compares to the promise I have in you, Lord. In this world, Amen. nothing compares to this in this world, Lord. Nothing. You are great love, Lord. You have a great love upon us, Lord. Thank you, thank you, thank you for your love, Lord. Thank you, Lord. Nothing Thank compares you, in this Lord. world Thank before your you. love, Lord. Thank you, Thank Jesus, for your love. Thank you, Lord, for your great love. Thank you, showing for your compassion and kindness towards us, to show other people, to show the love, to show the compassion to the other people also, show the kindness to the other people also. Thank you, Lord, for doing many, many miracles in our lives, to do many Yes. miracles in many people's life, Lord. Thank you for Yes, your Lord. Thank great you. love Thank and you. miracles Thank doing in you. our lives, to show the love, do the miracles in many, many people's life. Amen, amen, hallelujah. Amen. We love you, Lord. We Amen. love you. We bless your holy name, Lord. Thank you, Jesus. Amen. జాకనయ్య గారు అన్న అన్న వందనాలు అన్న. ప్రైలాడ్ ప్రైజ్ వందనాలు. లాడ్ అన్న, ప్రైజ్ లాడ్. సిస్టర్ గుడ్ మార్నింగ్. Good morning. మార్నింగ్ అన్నయ్య. అమ్మ చెప్పండి అన్న. వండర్ఫుల్ మెసేజ్. ఎందుకంటే ఆ పేద వాళ్ళకి సహాయం చేయడం అనేది గొప్ప విషయం. అది అందులో విధవరాళ్ళకి విడోర్స్ కి చేయడం ఇంకా గొప్ప విషయం అది. ఎందుకంటే నేను అంటే ఒక 20 years బ్యాక్ క్రిస్మస్ కి అంటే అప్పుడప్పుడు చేస్తా ఉంటా బట్టలు ఇవ్వటము అవి ఇవి. మా ఊర్లో ఒక ఆమె అదర్ క్యాస్ట్ గొల్లామె, మా నాన్నగారికి ఎక్కువ పరిచయం. అయితే నేను ఆమెకి ఒకసారి ఒక రైక ముక్కను చీర ఇస్తే ఆమె చనిపోయేదాకా మర్చిపోలేనా. ఆమేన్, ఆమేన్. Amen. అంటే ఇట్లెందుకు బాబు అని అంటే, అంతే దేవుడు అట్లా చేయమన్నాడమ్మా, అదే మరి దేవుని ప్రేమ అంటే అని చెప్పేసి నేను అంట. అయితే ఆమె చనిపోయేదాకా మా నాన్న పేరు సామేలు. సామేలు అంటే పెద్ద ఆమె సామేలు గాని కొడుకు వాడు మోషే. వాడు నాకు చీరే రైక పెట్టిండని చెప్పి చచ్చిపోయేదాకా మర్చిపోలే అన్న. ఆమేన్, అంటే అది అలాంటి దేవుని ప్రేమ నిజంగా. అందుకే దేవుడు ప్రేమ అయినాడు కదా అన్న. కాబట్టి ఇది గొప్ప మెసేజ్. అట్లా మనం చేయాలి ఇంకను. దేవుడు మనకి అలాంటి మనసు ఇంకా ఇవ్వాలి. మనం ప్రపంచంలో ఈ విధంగా అయినా సువార్త ప్రకటించాలి. సిస్టర్ గారు Thank బాగా you. చెప్పారన్న. థ్యాంక్ యూ సిస్టర్. థ్యాంక్ యూ చెప్పండి అయ్య గారు. Amen, amen, amen. Pastor Moshe is telling a heartful thanks to you for telling a wonderful message and reminding the God's many, many great truths from the Word of God, and that is very blessing in his life. And
20 years before, he remembered one thing. He gave one saree to one widow, and she's old widow, and that his father name is Samuel. That time he's pastoring in the church, and the old widow, he's until his last breath, he reminded him, and every day he came to that whenever the pastor Samuel come before him, he remind that your son Moses gave me one saree, like that he is giving thanks to God, and that is that time he giving his saree, he told to her, and this is the love of God we are showing through the love of Jesus Christ, and my gods tell me to do like this, so because of that I am doing this, and giving the clothes to you, like that he tell. But he understand the love of the Lord through the saree, little saree, and until the death he always remembering, always telling to many people, and praising God, and experience his love, and remembering his love in her life. That is the thing. Whenever we do very little thing also, they will not forget, they will understand, they will experience in the love of God in their lives, and they will be very happy, and they will be blessed through the love of God in little things, that glass of water will do. We can we can save the city, we can save the village, whole village, Yes. entire village. Yes. That is the thing, that very little thing can do many great things, and can one village can save, one city can save. That is the thing, that is the will of God. So God is teaching us to love the people, to serve the people, and to give whatever we can give. That is the thing. We just bless you, sister. Amen. Thank you so much. Amen. 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 కాకినాయ గారు, అమ్మా అన్నా ఒక బ్రదర్ ఉన్నాడు, ఒక సహోదరుడు, అన్నా పేద పాస్టర్స్ ఉంటే వాళ్ళకి అంటే దూరం వెళ్ళి సేవ చేస్తారు కదా, అన్నా వాళ్ళకి ఏమన్నా వెహికల్స్ అట్లా ప్రొవైడ్ చేయడానికి ఒకసారి అన్నాడు. అన్నా మన దాంట్లో మన గ్రూప్ లో అలాంటి వారు ఉంటే చూడండి, నేను ఒకసారి ఆ బ్రదర్ తో కూడా మాట్లాడతా. చాలా రోజులు ఆయన చెప్పి కూడా. Pastor Sorry. Moshe is telling one of his brother friend, he's working as a pastor, and he's showing the love by giving that needed, what is the needed in their ministry, and he will give, and give to the pastors and evangelists, నేను ఇది చూస్తున్నామ్మా. and and showing the love of God, and that is the wonderful thing, and same as like we have to give whatever we can give to the God's people in our lives, and to proclaim the gospel in many places. Amen. 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 Thank you. You know, sometimes prophetically, the Lord would just drop somebody's name in your head, you know, and instead of taking that moment to go, I wonder what's happening with them, ask the Holy Spirit, well, what do they need right now, Lord? What do I have that I can give them? Definitely pray for them. And the Holy Spirit may prompt you, well, they need a sari, they need a glass of water. You know, go see them, call them, text them. You don't know. We are that voice from the Holy Spirit to so many people that brings life. So I wanted to tell you, I was raised by two people who are not my family. So to those who take care of the orphanages and take care of all these children who have no parents. I knew my mother, you know, but I didn't grow up with her. I grew up with two strangers who loved me immensely. And I want to tell you, it is a gift. You are a gift to God for taking care of those who have no moms and dads. You are the mom and dad unto the Lord, to them. And I am a product of one of those. So I am so eternally grateful to be able to share about my Heavenly Father who loves me enough to put me at the right place to be raised in His way. So that's a wonderful opportunity that you've been blessed with, you know, the little ones from the Lord. ఆమేన్ ఆమేన్. మరి అమ్మగారు కూడా మరి ఈ యొక్క దేవుని ప్రేమను బట్టే ఆమె మరి ఇప్పుడు ఆవిడ
ఉన్నారు అనేటువంటిది సాక్ష్యం చెప్తా ఉన్నారు. ఆమె కూడా మరి ఆ యొక్క ఇద్దరు మరి బిడ్డలు మరి ఆ యొక్క ఎవరూ లేనటువంటి ఆ యొక్క పరిస్థితిలో మరి కొంతమంది ఆ యొక్క దైవుని బిడ్డలు మరి అమ్మగారిని చేరదీసి అనాథ అయినటువంటి ఆవిడ్ని మరి ఆయన మరి చూసి మరి ఆవిడని పెద్ద చేసి మరి పెళ్లి చేసి మరి ఆ విధంగా ఒక జీవితాన్ని ఇచ్చి మరి ఈరోజు మరి ఆవిడ మన మధ్యలో ఉన్నారంటే మరి అది దేవుని ప్రేమను బట్టే ఆవిడ ఉన్నారు అనేటువంటిది ఆవిడ మనకు సాక్ష్యం చెప్తా ఉన్నారు. ఇలాగే మరి ఆ యొక్క అనేక మందిని మరి ఇంకా మరి లోకంలో అనేక మందిని మనం అనాథలైనటువంటి వారిని మనము చేరదీసి మరి వారికి సహాయం చేయడం ద్వారా మరి రాబోయే దినాల్లో మరి వారు కూడా గొప్ప దైవ సేవకుల్లాగా మరి ఈనాడు మరి అమ్మగారు అమెరికాలో ఉండి మరి ఆ యొక్క దేవుని సేవ మన మధ్యలో మరి వాక్యం చెప్తున్నారంటే దానికి కారణం దేవుని ప్రేమే అని ఆ యొక్క ఆ రుజువు మరి నా జీవితమే ఒక రుజువు అని అమ్మగారు తెలియజేస్తూ ఉన్నారు. అలాగే మనం చూపించేటువంటి చిన్న సహాయం ఏదైతే ఉందో అది రేపొద్దున పెద్ద పెద్ద మరి కార్యాలు చేసి అనేక మందిని మనం ఆ తరాన్ని మనం చూడలేకపోవచ్చు, కానీ ఆ తర్వాత తరంలో మరి మన ద్వారా గొప్ప గొప్ప కార్యాలు జరిగించడానికి దేవుడు అనేక మందిని లేవనెత్తి అమ్మగారు లాంటి వాళ్ళని మరి లేవనెత్తి ఆయన పరిచర్య కొరకు వాడుకునేవారుగా ఉంటారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆమేన్. థ్యాంక్ యూ సో మచ్ సిస్టర్. I really very much blessed and encouraged through the word of God and your testimony. Thank you so much for sharing this wonderful message. Please pray and close this meeting, sister. Okay. Father God, I just thank you in the name of Jesus for my brothers and for my sisters. I pray, Father, that you would pour on them a fresh infilling of the Holy Spirit, that fresh rivers of living waters would flow on them and through them. Lord, that you would heal the wounds of their hearts, supply all their needs according to your riches and glory, and give them the rest in you that you love them, you care for them, you are the good shepherd, you do take care. Oh Lord God, I pray for signs and wonders and miracles to start exploding in their ministries, in their churches, with everyone that they meet, that they will be bold and pray in the name of Jesus, be healed, and pray in the name of Jesus, be delivered, and pray in the name of Jesus, you are loved. I thank you, Lord, for all that you're doing and all that you're going to do in Yeshua's name. I see food multiplying supernaturally in different areas. And the Lord wants you to know, don't worry about the supply, that he is the supply. He said, remember the 5 loaves and 2 fishes. There's nothing too hard for me. So I thank you. I thank you for debts, bills to be paid in full, even supernaturally, Lord. I thank you, God, that you would free them up to do the work of the kingdom, that you would bring good help along their way to labor among them for whatever they need. And Lord, your word says you also supplies our want. The Lord is my shepherd, I shall not want. So you know the wants. So I ask for the wants, Father, that you would open the windows from the third heaven and pour out your blessing upon your sons and your daughters and upon the children, oh God. An increase of your presence, an increase of your glory, an increase of the light of Yeshua in them and through them, and protection over them. Your word says the angels of the Lord encamps around those who fear you. And I thank you for angelic protection wherever they go. In Jesus' name, amen. 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 Hallelujah. Hallelujah. Thank you. Thank you so much, ma'am. Thank you so much for coming among us. Sister గారి పేరు Shalom, shalom. All are asking your name is Indian name Indira. Yes. My name is Indira Gail Singh Prasad. My father was Singh. And my mother was Bachan, but my married name is Prasad. Yes, ma'am. Okay. Yes, ma'am. You are from Punjab. Maybe you are belong to Punjab. Yes, family is from Punjab. Yes. Yes, ma'am. Okay. Singh means they are living in Punjab. Singh. Yes, ma'am. Okay, madam. Thank you so much.
థ్యాంక్ యూ సో మచ్. You're థ్యాంక్ యూ welcome. మేడం. Welcome to you. ప్రైజ్ లార్డ్ మేడం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ మేడం. Bye-bye. బాయ్ మేడం. బాయ్ మేడం. థ్యాంక్ యూ. ప్రైజ్ లార్డ్ మేడం. థ్యాంక్ యూ మేడం. ప్రైజ్ లార్డ్. మరి ఇంతవరకు చక్కని విషయాలు మనం నేర్చుకున్నాం. మరి ఆ యొక్క మనం ఎంతగానో దీవించబడ్డాం. మరి అమ్మగారు మరి ఆ యొక్క మనకి ఈ మాటలన్నీ కూడా ఆమె మరి తెలియజేశారు. మరి మనం ఎంతగానో దీవించబడ్డాం. మరి ప్రత్యేకమైనటువంటి వందనాలు మరి తెలియజేసుకుంటామండి అమ్మగారికి. అలాగే చేరు వచ్చిన మీ అందరికి కూడా ప్రత్యేకమైన వందనాలు. మరి మన మధ్యలో మరి హైదరాబాద్ నుంచి అభిరాజ్ బ్రదర్ గారు మరి జాయిన్ అయ్యారు. అభిరాజ్ బ్రదర్ గారు చివరి ప్రార్థన ఆశీర్వాదం ద్వారా ఈ కూడికను మనం ముగించుకుందాం. అభిరాజ్ గారు ప్రార్థన చేస్తారు, ప్రార్థనలో నడిపిస్తారు. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ నమ్మకమైన దేవానికి వందనాలు ప్రభువా. యెహోవా దేవానికి వందనాలు. యేసు రాజానికి స్తోత్రములు. ఇదిగో నాయన మరి ఈ వారం అంతా నీ రెక్కల చాటు మమ్మల్ని కాపాడి ఈ వారం అంతా నా ప్రభా నీ ప్రియ దాసులు మరి స్టీవెన్ అయ్య గారితో యాండీ గారితో నైనా అలాగే ఇదిగోనైనా నీ యొక్క ట్రాన్స్లేషన్ దాసుడు చార్లెస్ అన్న గారితో అలాగే హిందీ ట్రాన్స్లేషన్ మరి ఎబ్నేజర్ గారితో మేము మాట్లాడావు, మేము కలిగి ఉన్నాము. ఈ దినాన్ని కూడా నా ప్రభా వాక్యం అందించిన సహోదరునికి దీవించిన ఆలోచించేయ ప్రభు గొప్ప దేవ. చేసిన సేవకుల్ని వారి కుటుంబ సంఘాలని దీవించిన దేవా నా ప్రభువా. ఇదిగో నేను మరి ఈ వారం అంతా నా ప్రభా నీ వాక్యం కలగడానికి సహాయం చేసిన దేవునికి కొన్నాను. మరి రేపు పునరుద్ధాన దినం, రేపు కూడా నా ప్రభా ఈ యొక్క 6 దినాలు మేము వినగలిగిన వాక్యాల్లోంచి కొన్ని మాటలు కూడా సంఘ పిల్లలందరికీ కూడా ప్రభా మరి మాట చెప్పడానికి సహాయం చేసిన నీకు కొనాలు ప్రభా. ఇదిగో నేను మరి యొక్క మినిస్ట్రీని దీవించి నేను ఆశ్రయించా సహోదరి వారి కుటుంబాన్ని మినిస్ట్రీని కూడా దీవించి ఆశ్రయించి బలపరిచినైనా చేరువచ్చిన సేవకుల్ని వారికి సంఘాలను సంఘ బిడ్డలందరినీ కూడా కాపాడు ప్రభు. అనారోగ్యం ఉంటే ముట్టు స్వస్థపరిచి లేవనైతాయా ఏ సంఘంలో ఏ కుటుంబంలో అవసరాలు అక్కర్లు ఉన్నాయో నీకు తెలియదు ప్రభా. ప్రతి సంఘంలో ఉన్న అవసరాలను తీర్చినైనా సంఘ బిడ్డలందరికీ కూడా కావాల్సిన అవసరాలు తీర్చినైనా దేవానికి స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. దేవాన్ని మేము అందరం రాత్రి కాలం అంతా నువ్వు తోడుగా ఉండి సుఖమద్ర కలగజేసి రేపు దినాన్ని మళ్ళీ తిరిగి నీ సన్నిధికి చేరి ఇదిగో నాయన మా కొరకే ఈ లోకానికి వచ్చి మరణించి తిరిగి లేచి మళ్ళీ మమ్మల్ని నా ప్రభా నీ ప్రేమను చూపిస్తూ పునరుద్ధానుడై ఉండి కూడా మమ్మల్ని ప్రేమిస్తున్న దేవా నీకు పొందాలి. ఈ రోజు చెప్పిన వాక్యం కూడా పునరుద్ధానుడై లేచిన నీవు కూడా నీవు పంపిన నీ తండ్రిని ప్రేమిస్తే మమ్మల్ని ప్రేమిస్తున్నట్లుగా మరి ప్రతి నీవు కూడా మమ్మల్ని ప్రేమిస్తున్నట్లుగా వాక్యం అయితే వినగలిగి ఉన్నాం. నీకు వందనాలు ప్రభువా. దేవా నాయన మరి ఇదిగోనైనా కాపుదల రక్షణతోటి మమ్మల్ని నీ మెండైన దీవులతో కొమ్మరించి కాపాడి నడిపిస్తావని తిరిగి నా ప్రభు మళ్ళీ తిరిగి మేము సోమవారం దినాన్ని మళ్ళీ మేము అందరూ కలుసుకునే పర్యంతరం మమ్మల్ని అందరినీ రెక్కల చాటున కాపాడి నడిపిస్తావని ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మిక్కిలం తాడికి బ్రతమాలు వేడుకొని ప్రార్థిస్తున్నాను నా పరమ తండ్రి. ఆశీర్వాదం. ఇప్పుడు మన తండ్రి అయిన దేవుని ప్రేమయు తన కుమారుడైన యేసుక్రీస్తు కృపయు పరిశుద్ధాత్మ యొక్క సహాసము సన్నిధి ఇప్పుడు ఎల్లప్పుడూ సకల పరిశుద్ధులు కూడి వచ్చిన సేవకులకి దినవాక్యం చెప్పిన ఈ ప్రియా దాసురాలు మరి ఇందిరా ప్రసాద్కి ఇప్పుడును ఎల్లప్పుడూ సకల పరిశుద్ధులను సదాకాలం తోడయండి కాచి కాపాడి నడిపించును గాక. ఆశీర్వాదం ఇచ్చినటువంటి అభిరాజ్ గారికి వందనాలు. మరి హిందీలో ట్రాన్స్లేషన్ చేసినటువంటి ఎబినేజర్ గారికి వందనాలు. మరి బాబురావు గారికి వందనాలు. మోషే గారికి వందనాలు. అలాగే బాబన్ గారికి వందనాలు. మరి అలాగే మరి సువార్తరాజు గారికి వందనాలు. మరి అలాగే సంతోష్ అమ్మ గారికి జయన్న గారికి వందనాలు. మరి మనోహర్ వందనాలు. అలాగే కోటేశ్వరరావు గారికి కూడా వందనాలు. అలాగే చేరి వచ్చిన దైవ సేవకులందరూ కూడా ప్రత్యేకమైన వందనాలు తెలియజేసుకుంటూ మరి మరలా మనం ఆ యొక్క సోమవారం జరిగేటువంటి కార్యక్రమం ప్రభు కృప మన అందరికీ తోడేయండి నడిపించును గాక. ఆమేన్. అందరికీ వందనాలండి.